దేశ రాజధాని ఢిల్లీ మహానగరం దద్దరిల్లిపోతోంది. నిన్నటి నుంచి ఈరోజు వరకు కొద్ది క్షణాల క్రితం వరకు ఢిల్లీ నగరం అట్టుడికిపోయింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమం పీక్ స్టేజ్కి వెళ్ళింది. నిన్న సిజేపీ కార్యకర్తలు చాలా రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలు చాలామంది పార్లమెంటు ముట్టడి అంటూ వేల మంది రావడంతో దాదాపు 20 నుంచి 30 వేల మంది రావడంతో దేశ ఇంటెలిజెన్స్ అండ్ ఢిల్లీ పోలీస్ పూర్తి వైఫల్యం చెందడం వల్ల అక్కడ చాలా రప్చర్ జరిగింది, లాఠీచార్జ్ జరిగింది. బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు వాళ్ళని చెల్లాచెదురు చేయడానికి. కానీ నిన్న జరిగిన ఆ ధర్నా అనండి, ఆ నిరసన అనండి రికార్డ్స్లోకి ఎక్కింది. తర్వాత ఇవాళ పార్లమెంట్ సెషన్లో విపక్ష పార్టీలన్నీ దాని మీద మాట్లాడాలని పట్టుబట్టాయి. చరిత్రలో మొట్టమొదటిసారి స్వతంత్ర భారతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా 100 మంది ఎంపీలు అండ్ వేల మంది కార్యకర్తలతో వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించారు. ప్రధాని ఇంటి ముందు దాదాపు 4 గంటల సేపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ లాంటి సీనియర్ మోస్ట్ లీడర్స్ అండ్ 100 ఎంపీస్. చిన్న విషయం కాదు ఇది. 100 మంది ఎంపీలు ప్రొటెస్ట్లో పాల్గొనడము, ఇంకా చాలామంది ఇతర నేతలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు, వేల మంది కార్యకర్తలు పాల్గొనడం చిన్న విషయం కాదు. ఇది ఒక ఆస్పెక్ట్, చాలా పెద్దది. కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కానీ 4 గంటల పాటు ఆ మహాధర్నా సాగింది. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు, ప్రధానమంత్రి ఇంటి ముందు జరగడం. దట్టు ఇది మోడీ లాంటి ఒక స్టబన్ లీడర్ ఇంటి ముందు జరగడం అనేది కాంగ్రెస్ పార్టీ సాధించిన ఒక విజయంగా చెప్పుకోబడుతోంది. మరోవైపు ఇది 3 పార్టీల బ్లేమ్ గేమ్గా కూడా తయారైంది. దీన్ని పూర్తిగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి గేమ్ ఆడుతున్నాయి. ఎందుకంటే ఈ క్రెడిట్ ఎక్కడ సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీకి వెళ్ళిపోతుందో, యూత్కి వెళ్ళిపోతుందో అని అటు వెళ్లకుండా ఉండడం కోసం కాంగ్రెస్, బీజేపీలు కాంగ్రెస్ పార్టీని ప్రధానమంత్రి నివాసం వరకు అలో చేశాయి ధర్నా చేయడానికి. పోలీసులు చూసి చూడనట్టున్నారు. ఇంతకుముందు ఎప్పుడు జరగంది, ఇప్పుడు ఎందుకు జరిగింది అనేది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఒక అలిగేషన్. ఇది నిజంగానే బ్లేమ్ గేమా లేక ఆడలేక మధ్యలో ఓడు అంటూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఒక పిచ్చి ఆరోపణ ఏంటనేది ఇంకా ముందు తెలుస్తుంది రాజకీయాలు చూస్తే. సో మొత్తం మీద ఇవాళ రాహుల్ గాంధీ అండ్ రాహుల్ టీం చేసిన ఈ ధర్నా ఒక రకంగా హిస్టారిక్ అనే చెప్పాలి. సో దీని మీద మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో ఉన్నారు. కృష్ణతో మాట్లాడదాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కృష్ణ, నిన్నటిదే మనం ఒక హిస్టారికల్ ఇది అనుకున్నాము, చాలా పెద్ద మూమెంట్ వచ్చింది, పార్లమెంట్ ముట్టడికి ఇంతమంది రావడం అనుకున్నాం కదా. ఇవాళ ఇంకా ఇది ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ద ఫస్ట్ టైం ప్రధానమంత్రి రెసిడెన్సీని ముట్టడించడం, అది కూడా 100 మంది ఎంపీలు ముట్టడించడం. సో ఈ ఎపిసోడ్ అంతా, ఇవాళ ఎపిసోడ్ మీద మీ మానిటరింగ్ అండ్ మీ అబ్జర్వేషన్ ఏంటి? వీకే ఏదైతే ప్రజాస్వామ్య దేవాలయం అయినటువంటి పార్లమెంట్లో ప్రజల సమస్యలు, అదేవిధంగా విద్యార్థుల సమస్యలను చర్చించడానికి తలుపులు మూసినప్పుడు ప్రధాని ఇంటి తలుపులు తడతామని ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈరోజు రాహుల్ గాంధీ తన సైన్యంతో వెళ్ళి ప్రధాని ఇంటి ముందు కూర్చున్నారు అన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ఈరోజు ఇది ఒక గ్రేట్ మూవ్ అనే చెప్పవచ్చు. రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి అతి పెద్ద నిర్ణయాల్లో ఇదొక మంచి నిర్ణయం. రాహుల్ గాంధీ నిజంగా ఒక పొలిటికల్ లీడర్గా ఎమర్జ్ అవ్వడానికి ఇదొక మంచి తరుణం అని కూడా అందరూ ఆశిస్తున్నారు. అయితే దీని వెనక కొంత కథ అయితే నడిచింది. ఈరోజు మెరుపు ధర్నా వెనక ఒక ఆసక్తికరమైనటువంటి
అదేవిధంగా అనూహ్యమైనటువంటి సంఘటనలు కూడా జరిగాయి. నిజానికి ఈరోజు పార్లమెంట్ ఒక పక్క జరుగుతుంది. పార్లమెంట్ 11 గంటలకు ప్రారంభమైన తర్వాత ఈ నీట్ పైన చర్చ జరగాలి. తర్వాత నిన్న జరిగినటువంటి ధర్నా, తర్వాత నిన్న జరిగినటువంటి ఏదైతే చలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థులపైన జరిగినటువంటి లాఠీ చార్జ్ పైన మీద కూడా చర్చ జరగాలని ప్రతిపక్షాలన్నీ కూడా మూకుమ్మడిగా డిమాండ్ చేసినప్పటికీ కూడా అధికార పక్షంలో ఏ మాత్రం కూడా చలనం రాలేదు. సరే, ఒక అధికార పక్షం ఒప్పుకోలేదని చెప్పి అందరూ కలిసి రాహుల్ గాంధీ, తర్వాత ప్రియాంక గాంధీ, మిగతా ప్రతిపక్షాలు అందరూ కలిసి స్పీకర్ని ఛాంబర్లోకి వెళ్ళి అడిగారు. స్పీకర్ ఓం బిర్లాని, మీరు అనుమతి ఇవ్వాలి, మేమంతా కూడా సభా సభ్యులం కాబట్టి మా సభ్యుల యొక్క హక్కుల్ని మీరు పరిరక్షించాలని స్పీకర్ని అడిగినప్పుడు స్పీకర్ చేతులు ఎత్తేశారు. ఇది నా చేతుల్లో ఏమీ లేదు, కాదు అధికార పక్షాన్ని అడిగి మీకు సమాధానం చెప్తా అని చెప్పినప్పుడు ఇక వేరే మార్గం లేక ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. అయితే నేరుగా వాళ్ళు ఎక్కడ కూడా దీనికి సంబంధించి మెరుపు ధర్నాకు సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడా లీక్ చేయలేదు. అయితే జేపీ నడ్డా ఆర్ఎంఎల్ హాస్పిటల్లో నిన్న ఏదైతే ఈ ధర్నాలో పాల్గొని కొంత వాళ్ళు చికిత్స పొందుతున్నటువంటి ఆర్ఎంఎల్ హాస్పిటల్కి వెళ్ళి జేపీ నడ్డా ఏ విధంగా పరామర్శించారని తెలుసుకున్న తర్వాత రాహుల్ గాంధీ కూడా వెంటనే మనం కూడా వెళ్ళి పరామర్శిద్దామని చెప్పి రాహుల్ గాంధీ ఆర్ఎంఎల్ హాస్పిటల్కి వెళ్ళారు. రాహుల్తో పాటు ప్రియాంక వీళ్ళందరూ కూడా వెళ్ళారు. అక్కడి నుంచి రాహుల్ గాంధీ ఆర్ఎంఎల్ హాస్పిటల్ నుంచి నేరుగా క్రిసెంట్ రోడ్ నుంచి ప్రధాని నివాసం దగ్గరికి అందరినీ కలుపుకొని వెళ్ళిపోయి, అంటే తన నివాసం కూడా అటే వెళ్లాల్సి ఉంటుంది, అటు వెళ్తున్నట్టుగా వెళ్ళి అక్కడే మెరుపు ధర్నాగా అక్కడే కూర్చోవడం జరిగింది. ఇక మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచి రావడం జరిగింది. ఆయన నిజానికి ఆ ధర్నా జరుగుతారని ఐబీ వర్గాలకు కానీ లేకపోతే వేరే వాళ్ళకి కానీ తెలియలేదు. ఆర్ఎంఎల్ దగ్గరనే ఈ మెరుపు ధర్నాకి ఒక వ్యూహాన్ని రాహుల్ గాంధీ రచించారు. మొత్తానికి ఇది ఒక ప్రతిపక్ష, అంటే ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష సభ్యునిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీతో పాటు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి ఖర్గే కూడా ఈ మెరుపు ధర్నాలో పాల్గొనటం, దాని కారణంగా ప్రభుత్వం కొంత దిగొచ్చిందని చెప్పొచ్చు. పిఎంఓకి సంబంధించినటువంటి ఎంఓఎస్ జితేంద్ర సింగ్ను కూడా వెంటనే అక్కడికి చర్చలకు పంపించారు. ఆయన ఒక్కడనే కాదు, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కూడా రాహుల్ గాంధీతో చర్చలకు పంపించారు. రాహుల్ గాంధీ ఆయన ఇద్దరు కూడా చర్చలకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ మొదట చెప్పినటువంటి మాట, పార్లమెంట్లో మేము చర్చ జరపాలని మేము డిమాండ్ చేస్తే మీరు చర్చ జరపకుండా పారిపోయారు, మరి మాకు ఇంకా వేరే దారి లేదు కాబట్టి మీకు ప్రధాని ఇంటి తలుపుల్ని తట్టడానికే మేము ఇక్కడికి వచ్చాం, కాబట్టి మీరు పార్లమెంట్లో చర్చకి అనుమతిస్తామంటే మేము తప్పకుండా ఈ ధర్నాని విరమించుకొని వెళ్తామని చెప్పారు. వెంటనే జితేంద్ర సింగ్ అమిత్ షా నివాసానికి వెళ్ళి రాహుల్ గాంధీ డిమాండ్ చెప్పడం, రాహుల్ గాంధీ డిమాండ్ అమిత్ షా కూడా ఒప్పుకున్నారు. తిరిగి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీ దగ్గరకు వచ్చి మేము అంగీకరిస్తున్నాం, రేపు పార్లమెంట్లో చర్చ జరుపుతాం అన్న తర్వాత చర్చ ఒకటి జరిపితే సరిపోదు, మీరు ఆయన్ని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేస్తామని హామీ ఇవ్వాలని చెప్పినప్పుడు అది మా చేతుల్లో లేదు, చర్చ జరిగిన తర్వాత మనం నిర్ణయిద్దాం, తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని జితేంద్ర సింగ్ చెప్పినప్పటికీ కూడా తన ధర్నాన్ని కొనసాగించాలని రాహుల్ గాంధీ భావించారు. అందుకే ఇక అది ధర్నా జరిగే ప్రాంతం, ధర్నాలు నిరసనలు తెలిపే ప్రాంతం కాదు, అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది, ప్రధానమైన రహదారి కాబట్టి అతన్ని రాహుల్ గాంధీతో పాటు మిగతా అగ్రనేతలందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడము, తర్వాత ఇవాళే రైతులు అటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి రావడం కథం తొక్కారు ఒక రకంగా. కాకపోతే బార్డర్స్లో పోలీసు ఉండి ఆపే ప్రయత్నం చేసినా వాళ్ళు కూడా కొంత కావాలని ఆగుంటారు, ఎందుకంటే ఇవాళ ఈ ప్రోగ్రాం ఉంది కాబట్టి వాళ్ళు కొంత వ్యూహాత్మకంగానే వాళ్ళు కూడా ఆగుంటారు, రేపేంటనేది మనకు తెలియదు. సో ఒకవైపు రైతులు, ఒకవైపు రాహుల్ గాంధీ టీం రాహుల్ ధర్నా ముట్టడి, నిన్నేమో పార్లమెంట్ ముట్టడి. సో ఇదంతా ఢిల్లీని ఒక రకంగా ఒక అట్టుడికి పోయేలాగా చేస్తోంది కదా. కేంద్రం స్పందన ఏంటి? బయటికి ఓపెన్గా స్పందించకపోయినా కూడా ఇంటర్నల్గా కేంద్రం ఏమైనా ముప్పేట దాడి జరుగుతోంది ప్రభుత్వం మీద అని ఏమన్నా ఉందా? ఖచ్చితంగా నిన్న ఈరోజు జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా రైతుల ఆందోళన, మళ్ళీ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఎంతైతే రైతులు ఆందోళన చేశారో మళ్ళీ అదే తరహాలో అమెరికా భారత్ మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ట్రేడ్ అగ్రిమెంట్ ఉందో ఆ ట్రేడ్ అగ్రిమెంట్ పారదర్శకంగా ఉండాలన్న ఒక కొత్త డిమాండ్తో ఇప్పుడు మళ్ళీ రైతులు కూడా ఢిల్లీ ముట్టడికి బయలుదేరి రావటం,
మొత్తం ముప్పేట ఢిల్లీని ఒక దిగ్బంధనం చేయాలని ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా అధికార పక్షంలో అయితే కొంత ఆందోళన అయితే మొదలైందనే చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు నిజానికి ఆందోళన మొదలైందని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే జేపీ నడ్డా ఈరోజు ఆర్ఎంఎల్ హాస్పిటల్కి వెళ్ళి మేము తలుపులు తెరిచే ఉన్నాం, చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ఒక సానుకూలమైనటువంటి పరిష్కారాన్ని మేము కనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళందరితో కూడా చెప్పడం చూస్తుంటే జేపీ నడ్డా నిజానికి జేపీ నడ్డాతో నిన్న సిజేపీ ప్రతినిధులు చర్చ జరిపారు. ఆయన 2 గంటల పాటు నడ్డా తనకు ఇంటికి పిలిచి వాళ్ళని కలవడానికి కూడా 2 గంటల సమయం తీసుకున్నారు. అదే ఈరోజు పరిస్థితి మళ్ళీ చేయి దాటిపోతుందన్న ఉద్దేశంతో వీళ్ళందరినీ వెళ్ళి ఆర్ఎంఎల్ హాస్పిటల్లో కలిసిన తర్వాత మళ్ళీ మేమంతా చర్చలకు సుముఖంగా ఉన్నామంటూ ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటే ఆందోళన అయితే మొదలైంది. కాకపోతే ఇది క్రెడిట్ దక్కకుండా, అంటే ప్రతిపక్షాలకు క్రెడిట్ దక్కకుండా వాళ్ళు డిమాండ్ చేశారు, మేము చర్యలు తీసుకున్నాం అన్న క్రెడిట్ దక్కకుండా ఏ విధంగా చేయాలి, వెయిట్ అండ్ వాచ్ అన్న ఉద్దేశంతోనే కొంత వేచి చూసే ధోరణితోనే ముందుకెళ్తుంది తప్పితే చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక కీలకంగా కనిపించింది నాకు ఈవేళ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఒక అలిగేషన్. ఇది ఈ 3 పార్టీలు క్రెడిట్ కోసం కొట్లాడుకుంటున్నాయనేది కనబడింది. అరవింద్ కేజ్రీవాల్ ఏమంటారంటే ఇది కాక్రోచ్ జనతా పార్టీకి లేకపోతే ఉద్యమం చేస్తున్న ఈ వీళ్ళకి ఎక్కడ క్రెడిట్ వస్తుందోనని బీజేపీ కాంగ్రెస్ కలిసి గేమ్ ఆడాయి, లేకపోతే ప్రధానమంత్రి నివాసం దాకా రాహుల్ గాంధీ అండ్ ఎంపీస్ ఎలా వెళ్ళగలుగుతారు, కావాలనే పోలీసులు వాళ్ళని వెళ్ళనిచ్చారు అనేది అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఒక అలిగేషన్. ఇది నిజంగానే ఆ అలిగేషన్కి అర్థం ఉందా లేక ఒక ఫ్రస్ట్రేషన్తో చేసిన అలిగేషన్ అనుకోవాలా? నిజంగానే అలిగేషన్లో పెద్ద అర్థం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే వీకే అసలు సిజేపీ ధర్నాని మొదటి నుంచి కూడా ఆపే కొంత నైతికంగా ఇతర మార్గాల ద్వారా కూడా మద్దతు ఇస్తున్నటువంటి సిజేపీ ధర్నాకి కానీ వాళ్ళ యొక్క ఉద్యమానికి కానీ మద్దతు ఇస్తున్నది ఆపే. ఈ మొత్తం క్రెడిట్ అంతా కూడా ఆపే తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. నిన్న చూసాం మనం ఆపుకు సంబంధించిన నేతలు కేజ్రీవాల్ దగ్గర నుంచి అందరూ అతిషి మాజీ ముఖ్యమంత్రి పరామర్శించారు. అన్నా హజారే తర్వాత అభిజిత్ దీప్కేని కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించారు. అయితే ఈ క్రెడిట్ అంతా కూడా వాళ్ళకి రావాల్సినటువంటి క్రెడిట్, కానీ మధ్యలో కాంగ్రెస్ ఎక్కడ తన్నుకుపోతుందన్న ఒక బాధతో ఒక భయంతోనే ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చుంటారు. కాబట్టి ఒకవేళ నిజంగానే వాళ్ళకి మ్యాచ్ ఫిక్సింగ్ ఉండుంటే ఈరోజు రాహుల్ గాంధీని ఈ రాత్రంతా కూడా ఇంకా అక్కడే కూర్చోబెట్టి ఉండేవాళ్ళు, దానికి అనుమతించేవాళ్ళు, లేకపోతే ఒక టెంట్లు వేసుకోవడానికి కూడా అక్కడ అనుమతించేవాళ్ళు, తర్వాత ఆ రోడ్లో ఎవరు కూడా వెళ్ళటానికి అనుమతించేవాళ్ళు కాదు. అసలు అంటే ఒక ఖర్గే లాంటి నేత, తర్వాత రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత, వీళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన నేతలంతా కూడా రోడ్డు మీద బైఠాయించి మెరుపు సమ్మె చేయటం అంటే ప్రధాని ఇంటిని ముట్టడించారంటే ఇది జాతీయ వార్తే కాదు, ఇది ఇంటర్నేషనల్ వార్తగా కూడా పోతుంది, అంతర్జాతీయ వార్త అవుతుంది. భారతదేశం ప్రధాని ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలంతా ముట్టడించారు అన్న ఒక వార్త రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు తప్పితే అసలు ఒకవేళ వీళ్ళకి తెలుసుంటే వీళ్ళు వెళ్తున్నారు మెరుపు ధర్నా చేస్తున్నారంటే ముందుగానే వాళ్ళని అదుపులోకి తీసుకుని ఉండేవాళ్ళు. కానీ ఇది ఆప్ చేస్తున్నటువంటి ఆరోపణల కన్నా కూడా ఒక అది ఆరోపణల్లో పెద్ద అర్థం లేదనే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు వీటన్నిటిని బట్టి మనం చూస్తుంటే కాదు ఆ క్రెడిట్ అంతా కూడా ఆపుకు రాకుండా కాంగ్రెస్కి పోతుందన్న ఒకే ఒక ఉద్దేశంతోనే. ఫైనల్ గా ఒక మాట చెప్పండి కృష్ణ, ప్రపంచవ్యాప్తంగా కొన్ని పరిణామాలు చూస్తున్న నేపథ్యంలో, కొన్ని దేశాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఇంటి దాకా ఇలాంటి నిరసనకారులు లేకపోతే ఇలాంటి నిరసన రాహుల్ గాంధీ ఎంపీలు వాళ్ళ గురించి అని కాదు, కానీ అసలు ఇలాంటి నిరసన ప్రధాని ఇంటి దాకా వెళ్ళడం అనేది మన చుట్టూ ఉన్న దేశాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇది వాంఛనీయమా అవాంఛనీయమా? ఖచ్చితంగా ఇదైతే అవాంఛనీయమనే చెప్పచ్చు. అసలు ప్రధాని ఇటువంటి ఇంతవరకు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒక నీట్ ఎగ్జామ్కి సంబంధించి జరిగినటువంటి అవకతవకల మీద ఒక సిజేపీ ఒక మెసేజ్ ఒక ఉద్యమాన్ని చేపడితే దానికి స్పందించుంటే మొదట్లోనే ఇంత పెద్ద ఉద్యమంగా వచ్చుండేది కాదు. కాకపోతే అసలు దీన్ని చాలా చిన్నదిగా చేసి చూపాలని కూడా మొదటి నుంచి కూడా ప్రయత్నం జరిగింది. అసలు ధర్మేంద్ర ప్రధాన్ అయితే దీన్ని చాలా వెటకారంగా వాళ్ళు చేయడం జరిగింది. అసలు నాకేం సంబంధం,
ఇది నీట్ ఎగ్జామ్ జరిపేది ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే నీట్ ఎగ్జామ్ జరుపుతుంది. కాబట్టి దానికి అధికారులు జరుపుతున్నారు. అధికారులు బాధ్యత వహించాలి. తర్వాత ఆ అధికారులు కూడా మేము తప్పించాం. తర్వాత ఈ యొక్క లీక్కి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని 13 మందిని అరెస్ట్ చేశాం. ఇంకెంత చేసిన తర్వాత మేమేం చేయాలి? తర్వాత ఇప్పుడు కోర్టులో ఉంది వ్యవహారం, ఇది సబ్జుడిస్ అయింది. సో దీని మీద మేమేమి నిర్ణయం తీసుకోలేం అంటే పెద్దగా వీళ్ళని పట్టించుకోకుండా ఉంటే వీళ్ళు సమసిపోతారులే అని కూడా ఉంది. అంటే గతంలో కూడా మనం చూసాం, ఎంత పెద్ద వ్యవహారం జరిగినా కూడా ప్రధాని కూడా ఇప్పటి వరకు కూడా నిజానికి ప్రధాని మోదీ కూడా ఇంతవరకు నీటిపైన ఆయన స్పందించలేదు. ఈరోజు ఎన్డీఏ ఎంపీల సమావేశం సందర్భంగా నిన్న జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో ఈరోజు ప్రధాని స్పందిస్తూ విద్యార్థులు మీరు రెచ్చగొట్టబాకండి, వాళ్ళ భవిష్యత్తును మీరు నాశనం చేయబాకండి, మేము ఖచ్చితంగా నీటికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్య తీసుకుంటామని తొలిసారిగా ప్రధాని ఈరోజు నోరిప్పారు. ఇదే మాట మొదటి రోజే చెప్పుకుంటే కొంత పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు. అయితే ఇది మాత్రం ఒక డేంజర్ బెల్స్ అనే చెప్పొచ్చు ఎన్డీఏ ప్రభుత్వానికి. మున్ముందు కూడా దీన్ని ఇంకా ఎక్కువగానే ప్రతిపక్షాలు ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. విద్యార్థులు కూడా ఇంతవరకు సద్దుమణిగే అవకాశం అయితే లేదు. ఇంకా మున్ముందు పెను ఉద్యమంగా కూడా మారే అవకాశం అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక దీని మీద ఢిల్లీలో అట్టుడికిపోయిన ఢిల్లీ కానీ లేకపోతే నిన్నటి వాళ్ళ నిరసన ప్రదర్శనలు, ప్రధాని ఇంటి ముట్టడి, నిన్నేమో పార్లమెంటు ముట్టడి, మరొక వైపు ఢిల్లీ చుట్టూ ఉన్న ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మోహరించి ఉన్న రైతులు ఎప్పుడు ఢిల్లీలోకి రావాలి అని. సో ఈ పరిస్థితులన్నిటి మీద ఇంకొంచెం డీటెయిల్గా విశ్లేషిద్దాం. ఎందుకు కేంద్ర ప్రభుత్వం పైన ఈ నిరసనలు ఎక్కువ అవుతున్నాయి, మోడీ ప్రభుత్వానికి అన్ని రూపాల్లో దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ప్రభుత్వం పైన నిరసనలు దాడులు కాకపోయినా నిరసనలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి, ఇన్ డీటెయిల్గా చర్చ. ఢిల్లీ నిరసనల మీద, ప్రధాని ఇంటి ముట్టడి మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు, రాజకీయ ఆర్థిక రంగాల విశ్లేషకులు పుల్లారావు గారు ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అండ్ శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ అద్దంకి దయాకర్ గారు కూడా మనతో చర్చలో పాల్గొన్నారు. దయాకర్ గారు నమస్తే అండి. అలాగే పుల్లారావు గారు, కిషోర్ రెడ్డి గారు నమస్కారం, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రైట్, పుల్లారావు గారు ముందుగా మీరు చెప్పండి, ఢిల్లీలో గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, మోర్ పర్టికులర్లీ ఎస్టర్డేస్ ప్రొటెస్ట్ అండ్ టుడేస్ ప్రొటెస్ట్, దట్ టు ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు జరిగిన ప్రొటెస్ట్, వీటన్నిటినీ సింపుల్గా చెప్పమంటే ఏం చెప్తారు మీరు? దేనికి సూచికలు ఇవి? ఎవరన్నా చెప్తారండి? పుల్లారావు గారు మిమ్మల్నే సార్. ఓకే, వెరీ నార్మల్. దీంట్లో కొత్తగా ఏమున్నది? 2022లో సేమ్ ప్రొటెస్ట్ చేశారు కదా, సేమ్ కాంగ్రెస్ ఎంపీస్, అపోజిషన్ ఎంపీస్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందుగా. 2013లో యాంటీ కరప్షన్ మీద మన్మోహన్ సింగ్ ఇంటి మీదకి వెళ్ళారు కదా. 1988లో 5 లక్షల మంది రైతులు రాజ్పథ్లో 7 లక్షల రైతులు 8 రోజులు కూర్చున్నారు కదా అక్టోబర్. దాని ముందు ఇందిరాగాంధీ టైంలో కూడా సేమ్ ఫామ్ హౌస్ వచ్చి కూర్చుంటే రిపబ్లిక్ డే ముందు 8 రోజులు రాజ్పథ్లో మన దేశంలో ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదు, కొత్త కాదు. ప్రొటెస్ట్లు ఆశ్చర్యం కాదు, మీరు అన్నట్టు కొత్త కాదు. పార్లమెంటు ఎంట్రన్స్ దాకా, అంటే మెయిన్ ఎంట్రన్స్ కాదు, పార్లమెంట్ గేట్ దాకా వెళ్ళడము కొత్త కాదు. అది కాదు ఇష్యూ ఇక్కడ. నిన్న వాళ్ళు సిజేపీ యాక్టివిస్టులు కానీ ఇంకా ఇతర విద్యార్థి సంఘాల వాళ్ళు చేసిన మూమెంట్ చాలా హిస్టారికల్. ఇంటెలిజెన్స్ని కూడా వాళ్ళు అందకుండా చేశారు. 25,000 మంది సుమారుగా పార్టిసిపేట్ చేశారు నిన్న. ఈరోజు ప్రధానమంత్రి ఇంటి దాకా వెళ్ళి ఇంటి ముందు బైఠాయించి 4 గంటల పాటు 100 మంది ఎంపీలతో వెళ్ళిన రాహుల్ గాంధీ అండ్ టీం, ఇది అంటే దేనికి సూచికలాగా కనిపించట్లేదా? మీకు అలా అనిపించట్లేదా? అనిపించట్లేదు. ఇది పార్ట్ ఆఫ్ ద డెమోక్రాటిక్ ప్రాసెస్. చేయొచ్చు. పార్లమెంట్ లో కూర్చున్నారు, కాగిలించుకున్నారు, ఈ తిట్టుకోలేదు, కొట్టుకోలేదు పార్లమెంట్ లో. మన పార్లమెంట్ లో, పాకిస్తాన్ పార్లమెంట్ లో లాగా, లేకపోతే శ్రీలంక పార్లమెంట్ లో లాగా, బంగ్లాదేశ్ పార్లమెంట్ లాగా. ఇది ఆశ్చర్యంగా చూసి, ఇది ఒక పెద్ద క్యాటాస్ట్రాఫిక్ ఈవెంట్, ఇది ఒక కెటాస్ట్రఫీ అంటే ఐ డోంట్ అగ్రీ. ఇది 145 కోట్ల జనాభా డెమోక్రసీ వికే గారు, ఇది చిన్న విషయం కాదు. ఏదో చిన్న చిన్న దేశాలు
ఏదో సెమీ డెమోక్రసీస్ హ్యాపెన్స్. చాలా ఇవాల్వ్డ్ సొసైటీ కూడా. మన సమాజం చాలా ఇంటెలిజెంట్, హైలీ ఇంటెలిజెంట్, అన్ని సెక్షన్స్ ఎవరు వెనక్కలేరు, అంతా బాగా బెనిఫిట్ చేశారు, అడ్వాన్స్ అవ్వారు, లిటరసీ 90% వచ్చింది. ఇలాగ అవుతా ఉంటాయి. మహా అమెరికాలో, బ్రిటన్లో 7 ప్రధానమంత్రులు 10 సంవత్సరాల్లో అవుతే వాళ్ళు ఇంకా ఇంకో ప్రధానమంత్రి నెక్స్ట్ మంత్ వస్తారని చూస్తా ఉంటే ఇది అస్థిరత అని మీరు అనుకుంటూ కొద్దిగా మీరు జనరల్ ఒపీనియన్ నాట్ కరెక్ట్. 7 లక్షల మంది అస్థిరత అని ఎవరు అనట్లేదు, కానీ ఇండిపెండెంట్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ దాకా వెళ్ళి చేసిన ద వన్ అండ్ ఓన్లీ ద బిగ్ ప్రొటెస్ట్, ఆల్మోస్ట్ ఇంటి ముట్టడిగా ఇది పిలువబడుతోంది ఇవాళ మధ్యాహ్నం నుంచి. మీరు రికార్డ్స్ లో వెళ్ళిన తర్వాత వెళ్తే కూడా దెర్ ఈస్ నో అఫీషియల్ ఆర్ ఎగ్జాక్ట్ కౌంట్ ఆఫ్ హౌ మెనీ టైమ్స్ ప్రొటెస్టర్స్ హ్యావ్ సరెండర్డ్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ హౌస్, బట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ అట్లీస్ట్ 8 to 10 major times since 2011. These highly secured demonstrations usually result in swift price dimensions. July 26 అంటే today, Congress leaders including Rahul Gandhi and Priyanka Gandhi Vadra held a sit-in protest outside the Prime Minister house to demand accountability the crackdowns of student demonstration. సో 100 మంది ఎంపీలతో వెళ్ళిన, వందలాది మంది కార్యకర్తలతో వెళ్ళిన దీన్ని ఒక పెద్ద బిగ్గెస్ట్ ప్రొటెస్ట్ గా చూస్తున్నారు ఈవేళ ఇండియాలో. సరే, అది ఈవేళ మీడియా క్యాప్చర్ చేస్తుంది, రేపు ఇంకో రకమైన డెమాన్స్ట్రేషన్ వస్తుంది, వాళ్ళు సిట్ అండ్ స్ట్రైక్ చేస్తే ఇది నేను అనేది ఏంటంటే పార్ట్ ఆఫ్ మన డెమోక్రసీలో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా మన డెమోక్రసీలో. చేస్తారు, ఏం చేస్తాం, యాక్సెప్ట్ చేయాలి, అడ్రస్ చేయాలి, కానీ అడ్రస్ చేయకనే కదా ఇంత దాకా వచ్చింది. అది అడ్రస్ చేయాలంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వ్యూలో నాన్ యాక్షన్ ఇస్ యాక్షన్. మనం ఎగ్జెక్టివ్ let me tell you one thing. Action is action. Action in an action, inaction in action. అది మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళ వ్యూ అది పని చేస్తాదా, ఫెయిల్ అయిపోతాదా సమయం చెప్తాది. మనం సెకండ్ గేస్ బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేస్తే ఎలాగా, వాళ్ళు ఏం చేస్తారు చూడాలి. ఒక్క నిమిషం పుల్లారావు గారు. దయాకర్ గారు నమస్తే అండి. దయాకర్ గారు, ఇవాళ టీమ్ రాహుల్ 100 MPs తో వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు సుమారు 4 గంటలు కూర్చొని ధర్నా చేశారు. ఇవాళ మధ్యాహ్నం వరకు ఉలుకు పలుకు లేని కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిని పంపించింది, తర్వాత హోంశాఖ కార్యదర్శిని పంపించింది చర్చల కోసం. పార్లమెంట్లో మాట్లాడిస్తామంటే మేము విరమిస్తామని చెప్పి ఆయన అనడం, రాహుల్ గాంధీ అనడము, వాళ్ళు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోవడం, ఇదంతా చూసాం. సో ఈ ప్రొటెస్ట్ని, సరే పుల్లారావు గారి టేక్ మీరు చూశారు, ఆయన అనాలిసిస్ చూశారు, ఇది ఇండియాలో సహజమే కదా ప్రొటెస్ట్లు అనే అనాలిసిస్. సో మీరేమంటారు మీ పార్టీ తీసుకున్న లైన్ని? ఇప్పుడు వెంకటకృష్ణ గారు, సార్, ఇద్దరు పెద్దలకు కూడా నమస్కారము. ఇప్పుడు ప్రతిపక్షం అంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాపక్షం, ప్రభుత్వమే ప్రజలకు వచ్చే సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిది. ఆ ప్రశ్నలని లేవనెత్తే బాధ్యత, విమర్శించే బాధ్యత విపక్షానిది. విపక్ష బాధ్యత ఈరోజు చాలామంది దేశం మొత్తాన కాదు ప్రపంచం మొత్తాన CJP పిల్లలు చేస్తుందనే చర్చ వచ్చింది. ఎందుకు ఇక్కడ ప్రతిపక్షం ఫెయిల్ అవుతుందా? ప్రతిపక్షం ఫెయిల్ అయితే ఇలా విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి కొట్టాడే పరిస్థితి వచ్చిందా అనే విమర్శ కూడా నేను విన్నా. ఆ పరిస్థితిలో ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే హౌస్లో ఉండే మిగతా పక్షాలన్నిటికీ కూడా ఆయన నాయకత్వం వహించే రాహుల్ గాంధీ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఒక చర్చ, ఆయన ధర్మేంద్ర ప్రధాన్ ఒక చర్చ. అసలు క్యాబినెట్లో ఎవరైనా స్టేక్ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించడానికైనా ప్రయత్నం చేయలే. లైట్గా ఏదొచ్చినా సరే మనము దాన్ని అణచివేయచ్చులే, ఏదైనా రాజకీయ పక్షం నుంచి వస్తే దాన్ని ఏదో అంటగట్టచ్చులే, ఇంకో వర్గం నుంచి వస్తే దాన్ని అట్లా అంటగట్టచ్చులే అని ఒక నిర్లక్ష్యం ఈరోజు ఇంత ఉపద్రవాన్ని వాళ్ళకి తెచ్చిపెట్టింది. నేను నా దృష్టిలో ఎవరు కూడా ఊహించారు కదా, ఒక 25,000 మంది ఇంటెలిజెన్స్ కళ్ళు కప్పి వచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసే స్థాయికి వచ్చిందనంటే ఒకటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్,
రెండవది ప్రభుత్వం ఫెయిల్యూర్ను నీట్తో పాటు ఇతర పరీక్షల విషయంలో కూడా విద్యార్థులకు నిరుద్యోగులకు ఆక్షేపణలు ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంగా ఉంది. ఒకవేళ ప్రభుత్వంగా నిర్లక్ష్యం చేస్తే సభ చర్చించాలి. సభ ఉన్నదే ప్రజా సమస్యలు చర్చించడానికి. మరి నీ బీఎస్సీలో ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీనో దద్దరిల్లేటట్టుగా చేస్తుందని మన మీడియా అంతా కోడై కూస్తున్న క్రమంలో ఇది ప్రజా సమస్య కాకుండా, విద్యార్థుల సమస్య కాకుండా, యువకుల సమస్య కాకుండా ఇంక ఏ సమస్యను చర్చిస్తాం మనం? ఈ సమస్యను ముందు మేము ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఉండాల్సిన పరిస్థితుల్లో ప్రజల యొక్క వాణినే వినిపించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము అధికార పక్షాన్ని అడుగుతుంటే దాని విషయంలో వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, వచ్చిన ఇంకో మంత్రి గారు ఏమంటున్నాడు, ఆయన మాటకు మాట మారుస్తున్నాడు, డిమాండ్లు మారుస్తున్నాడు, మేము ఇదంటే ఆయన అదంటున్నాడు అంటుండు. కానీ ఈ శల్య సారథ్యాలు ఎవరికి తెలియని విపక్షాన్ని ఫెయిల్యూర్ చేయడానికి ఇలాంటి సారథ్యాలు వహించి అది చర్చకు రాకుండా చేసి విపక్షాన్ని బదనాం చేయడానికి అలా ప్రభుత్వం చూస్తున్న పరిస్థితి. కానీ వన్ థింగ్ ఈజ్ క్లియర్, మోదీ గారి యొక్క ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికైనా సరే 12 ఏళ్ళు ఆల్మోస్ట్ పుష్కర కాలంలో మీకు వ్యతిరేకత అనేది తెలియదు, రుచి తెలియదు. ఇది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత, దీన్ని వ్యతిరేకించలేదు. అయ్యలేమో రాజకీయ నాయకులు కాదు, ఆయన ఎవరో ఉన్నారుగా ఎల్వైజీ ఆపోలు 5 పోయినట్టు, టీఎంసీలో కొంతమందిని తీసుకున్నట్టు, విజయ్ అది మన ఏంది డిఎంకే నుంచి అందరూ మద్దతు చెప్తారు అన్నట్టుగా కాదుగా. పిల్లలకి ఏం అక్కర్లేదు, వాళ్ళ చావులు చూస్తుంటూ కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. మేము అవసరమైతే ఇక్కడ చేస్తామని వచ్చిన విద్యార్థుల మీద లాఠీ చార్జీ ఇష్టానుసారంగా చేసిండ్రు. కొంతమంది పిల్లలైతే కొట్టండి, మీరు ఇష్టం వచ్చినంత వరకు కొట్టండి, కానీ మా సమస్య పరిష్కరించండి అంటున్నారు. ఇప్పటికి కూడా స్పందించకపోతే దీన్ని ఎవరితో అంటగడతారు? ఇది ఏ మతంతో అంటగడతారు? ఇది ఏ దేశంతో అంటగడతారు? ఈ దేశంలో వచ్చిన సమస్యకు అడ్రస్ చేయడానికి ప్రభుత్వం లేకపోతే ఇది ఎవరు ప్రభుత్వం? నేను అందుకనే అంటున్నా, బ్రిటిష్ వాళ్ళనే చెప్పితో వినేది, బీజేపీ నాయకత్వం వింటలేదు. కానీ పరిపాలించినట్టున్నది. నాదొక స్ట్రైట్ క్వశ్చన్ అండి మీకు, చెప్పండి. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయ్యి దాదాపు నెలన్నర సుమారుగా అటు ఇటు అయింది కదా సబ్జెక్టు కరెక్షన్. కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఇష్యూని టేకప్ చేసి సరే వాళ్ళు యూత్ మెల్లమెల్లగా మొదలై నిన్న అంత పెద్ద మూమెంట్ వచ్చేదాకా మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాహుల్ గాంధీ గారు అండ్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని టేకప్ చేయలేదు? నిన్న వాళ్ళు వచ్చి అంత ఉద్యమం చేసిన తర్వాత ఇవాళ ఎందుకు కాంగ్రెస్ పార్టీ మేల్కొన్నది? సభలో ఆ సమస్యను చర్చించాల్సింది విపక్షంగా రాహుల్ గాంధీ గారు. నో డౌట్. ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమాన్ని కంపేర్ చేసుకోండి, జాయింట్ యాక్షన్ కమిటీ, మిగతా ప్రజా సంఘాలు, పౌర సమాజం అంతా కూడా హైదరాబాద్లో లేదంటే రూరల్గా అంతా ఉద్యమం చేస్తాయి. ఈ సమస్యను చర్చించేది ఎవరు? అక్కడ ఉన్న ఎంపీలు. ఇక్కడ ఉన్న ప్రభుత్వము ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రోషయ్య గారు కానీ ఆ రోజు అడ్రస్ చేయనప్పుడు ఏమైంది? మా పార్టీ ఎంపీలు పార్లమెంట్లో వాని వినిపించిండ్రు. అట్లనే ఇప్పుడు ప్రజల సమస్యల్ని చర్చించే కేంద్రం అది కాబట్టి మేము ఇప్పుడు స్పందించకపోతే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పి విద్యార్థులే మమ్మల్ని బదనాం చేసే పరిస్థితి వస్తుంది. అది పక్కన పెట్టండి, బట్ నా రెస్పాన్సిబిలిటీ కదా, ఇది నా కాన్స్టిట్యూషనల్ రైట్ కదా, నేను అడిగే హక్కు కలిగి ఉన్నా కదా. ఒక ప్రతిపక్ష నాయకుడు బీఏసీలో ఈ సమస్యను చర్చిద్దాం దీన్ని అని పెట్టే హక్కు కలిగి ఉన్నాడు. అది పెట్టడానికి సిద్ధంగా లేరు, మాట్లాడిపిస్తా అంటారు. దాన్ని రేపు బీఏసీలో ఆల్టర్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నిరసన కూడా మోదీ గారికి అవగాహన పెరగాలి. అవగాహన ఏమంటున్నా, ఈ నిరసన వెనుక ఉన్న ఉద్దేశం మిగతా నిరసనల మాదిరిగా ఇది కాదు అనే విషయాన్ని, విద్యార్థుల అంశంలో రాజకీయాలు చేస్తే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కారు, వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు పసిగట్టగలుగుతారు. పేపర్ లీక్లతోనే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయింది, వరుస పేపర్ లీక్లతో. అది మరి ఆ ప్రమాదం వాళ్ళకు కూడా ఉంటుంది. ఇప్పుడు రాజకీయ అంశాలు పక్కన పెడదాం సార్, ఇప్పుడు నీట్ అంశంలో ఒక నెల కింద మీరు పెట్టిందని అన్నారు. నెల తర్వాత కూడా ఎవరైతే తప్పు చేసిండో వాళ్ళకి శిక్ష లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే పాప పరిహారం అయినట్టు ఆ లెక్క. చనిపోయిన పిల్లలకు ఎవరు బాధ్యత వహించాలి? క్యాబినెట్ దానికి బాధ్యత వహించదు. అకౌంటబిలిటీ అనేది, ఆన్సరబుల్ అనేది ఎవరికి? మీరు అది చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. మీరు మంత్రివర్గ విస్తరణ చేసుకోగలుగుతారు, మంత్రులను మార్చుకోగలుగుతారు 2 సంవత్సరాలకు ఒకసారి. అవినీతి చేసిండు, అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పిన మంత్రిని తొలగించడానికి ఫాల్స్ ప్రిస్టేజ్కి ఎందుకు పోతుంది ప్రభుత్వం అంటే? ఇవాళ
బీజేపీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయినా కూడా మేము దాన్ని బలంగా ఆ వాణిని వినిపించకపోతే మేము కూడా ఫెయిల్ అయినట్టే కదా. ఆ మేరకు ఇప్పటికైనా నిర్ణయం తీసుకోకపోతే ఇది మొండిగా ఉండే ప్రభుత్వంగా వాళ్ళే అనుభవిస్తారు. డెమోక్రసీలో ప్రభుత్వం ఫెయిల్ అయినా పర్వాలేదేమో కానీ ప్రతిపక్షం ఫెయిల్ అవ్వకూడదు. అది అది ఇష్యూ. అది డెమోక్రసీ ఫెయిల్యూర్కే అది ఒక ఇండికేషన్. ప్రతిపక్షం ఫెయిల్ అయితే అది అన్ఫార్చునేట్ గా చాలా చోట్ల అది జరుగుతోంది. ఎనీవే, దీని మీద ప్రభుత్వము ఇనిషియల్ స్టేజ్లోనే నీట్ పైన స్పందించి ఉంటే, లేదా ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఉంటే, రాజీనామా చేయించడమో లేకపోతే కనీసం ఆయన శాఖ మార్పించడమో లేకపోతే ఏదన్నా ఒకటి చేయించినట్లయితే ఇవాళ ఈ పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదేమో అనేది ఒకటి. తర్వాత ఈ బ్లేమ్ గేమ్, పొలిటికల్ బ్లేమ్ గేమ్, క్రెడిట్ చోరీ లాంటి ఇవి ఎందుకు వస్తున్నాయి అనేది కూడా రెడ్డి గారు సిచ్యువేషన్ ఈ స్థాయి దాకా రాకుండా ఉండాల్సిందేమో. అంటే ఇక్కడ వాళ్ళు ఉద్యమం చేయడము తప్పని కాదు, నిరసనలు వ్యక్తం చేయడము తప్పని కాదు, ఎందుకంటే బికాజ్ ఇట్స్ ఎ డెమోక్రసీ, రైట్. కానీ ఇవాళ ఈ స్థాయి దాకా వచ్చి పార్లమెంట్ ముట్టడి దాకా, ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముట్టడి దాకా వెళ్ళడం అనేది విచ్ ఈజ్ అన్వాంటెడ్ థింగ్. ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరే దీనికి ప్రధాన కారణంగా అందరూ అంటున్నారు. ఎట్లా అంటే అది కూడా నేను చెప్తాను. నిన్న వాళ్ళు అంతమంది వస్తున్నారు అని అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది, పోలీస్ ఫెయిల్యూర్ ఉంది. అట్ ది సేమ్ టైం ఇవాళేమో కాస్త సెక్యూరిటీ ఇదిగా ఉన్నట్టుంది. అక్కడ దాకా ప్రైమ్ మినిస్టర్ ఇంటి దాకా వెళ్ళడం అంటే రాహుల్ గాంధీ ఓకే, ఆయనతో పాటు 100 మంది ఎంపీలు ఓకే, కానీ ఇంకెవరైనా వెళ్ళొచ్చేమో కదా అన్ఫార్చునేట్లీ. సో ఈ సిచ్యువేషన్ ని, ఈ ప్రాబ్లమ్ ని, ఈ అన్రెస్ట్ ని ఇనిషియల్ స్టేజ్ లోనే ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ అడ్రస్ చేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదేమో. సో ఓవరాల్ గా దీని మీద బీజేపీ వ్యూ ఏంటి సార్? ముందుగా మీకు, అట్లాగే ప్యానల్లో ఉన్న పుల్లారావు గారికి, అద్దంకి దయాకర్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, మీరు ఈ విషయంలో మనం అంటే మీరు అంటున్నారు అది సెన్సిబుల్గా ఉంటుంది, ముందే మాట్లాడి ఉండుంటే ఇంత దాకా వచ్చేది కాదేమో అని చెప్పి. కానీ నేను అనుకోవడం అయితే ఉన్న వాస్తవం కూడా, ఇంతకుముందు పుల్లారావు గారు కూడా చాలా అంతకుముందు ఎడ్యుటేషన్స్ గురించి చెప్పారు కానీ ఇదేమీ యూనిక్ కాదు అన్నట్లుగా. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పటికీ 3 సార్లు ఎలక్షన్లు జరిగాయి. 3 సార్లు మోడీ గారు ఎన్నికై వచ్చారు. ఎన్నికల్లో మోడీ గారిని ఓడించలేము అన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత మీరు షాహీన్ బాగ్ విషయమే తీసుకోండి, ఎర్రకోట మీద దాడే తీసుకోండి, భారత జాతీయ జెండాని దించి ఇంకేదో జెండాని పెట్టడమే కానివ్వండి, మీకు అంతకుముందు అగ్నివీర్ అప్పుడే తీసుకోండి, మన సికింద్రాబాద్లో కూడా అన్ని పోలీస్ కేసులు అయ్యాయి, దాని తర్వాత అంతా బయటపడింది, అదేదో దాని వెనకాల కుట్రే ఉందని చెప్పి మన రైల్వే స్టేషన్లలో ఇక్కడ గొడవ చేసిందే తీసుకోండి. మీకు ప్రతి విషయంలో కూడా మీకు శ్రీలంకలో ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఏం జరిగింది, నేపాల్లో ఏం జరిగింది, అట్లాంటి విధంగా రెజీమ్ చేంజ్ అంటారు. అంటే ఈ ప్రభుత్వాన్ని ఎన్నికల ద్వారానైతే, ప్రజా మద్దతు ద్వారానైతే మనం పడగొట్టలేము, కానీ ఇతరత్ర ఏదైనా విధంగా పడగొట్టొచ్చునా అన్న ప్రయత్నాలు మాత్రం విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి. మేము మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు, యు మీన్ ఇట్ ఎగ్జాక్ట్లీ సార్, తప్పనిసరిగా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళి వచ్చారు అనగానే ఈసారి మళ్ళీ ఏదో ఉంటుంది అని అనుకున్నాము, రాగానే ఇది ఉంది. ఒకటి ఫస్ట్ థింగ్. రెండోది నేను చెప్తానండి, ఇప్పుడు మీకు నిజంగానే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు, ఏది సీజేపీ వాళ్ళు ఇంతమంది రావడము అని చెప్పి. నేను ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనుకోవడం లేదు, ఎందుకనంటే ఒకవేళ వాళ్ళని ముందే దూరంలో ఆపి ఉంటే ఇమీడియట్గా అసలు ప్రొటెస్ట్కే ఛాన్స్ లేదు. మేము జంతర్ మంతర్లో ఛాన్స్ ఇచ్చాము. అతను డిప్కే అనుకుంటా అతని పేరు, అతను దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఎమ్మటే నిరాకరిస్తారు, అక్కడే ఏదో చేద్దాము, గొడవ చేద్దాము అనుకున్నది ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడంతో పర్మిషన్ లెటర్ ఇచ్చేసి పోనాయన జంతర్ మంతర్లో మీరు చేసుకోవచ్చు అని చెప్పి డైరెక్ట్గా ఇచ్చాము. 30 రోజులు దాదాపు జంతర్ మంతర్లోనే కూర్చున్నారు. ఎవ్వరు కూడా నిరాటంకంగా, ఎటువంటి అభ్యంతరాలు లేవు, ఎటువంటి గొడవ లేదు, పోలీసుల ద్వారానో ప్రభుత్వం ద్వారానో ఎటువంటి ఒత్తిడిలు లేవు. సోనం వాంగ్చుక్ గారు 20 రోజులు కూర్చున్నారు ఆమరణ నిరాహార దీక్ష మీద, ఎటువంటి ఇది లేదు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏమనింది, వారి ఆరోగ్యాన్ని చూడవలసిన అది బాధ్యత ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా. అదే దయాకర్ గారు కూడా గుర్తు చేసుకోవచ్చు, ఐరోమ్ షర్మిల అని ఎక్కడ నార్త్ ఈస్ట్ లో అండి, సంవత్సరాల కొద్దీ ముక్కు ద్వారా పైప్ వేసి ఆమెకి సంవత్సరాల కొద్దీ, దశాబ్దాల కొద్దీ అనుకోవచ్చు, ముక్కు ద్వారా పైప్ వేసి ఆమెకి ఫీడ్ చేసి బతికించాం. ఏది ఆమరణ నిరాహార దీక్ష అంటే అన్ని ప్రభుత్వాలు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. సో మనం ఎవరిని కూడా చావడానికైతే
సూసైడ్ చేసుకోవడానికి అయితే అనుమతించేదైతే లేదు. అది ఎక్కడైనా కానీ ఇక్కడ కేసీఆర్ గారి విషయంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే అయినా ఇంకెన్నో వందల విషయాల్లో మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మాత్రము మిమ్మల్ని చావనిచ్చేదైతే లేదు, తీసుకెళ్లి ఇది చేస్తారు. సో కోర్టు కూడా చెప్పింది ఏం చర్యలు తీసుకోవాలి అని చెప్పి. కోర్టుకు వెళ్ళారు, మళ్ళీ మేము ప్రైవేట్ హాస్పిటల్కి మాకు ఇక్కడ నమ్మకం లేదు అని చెప్పి కోర్టు కూడా తిరస్కరించింది. ఎందుకంటే వాళ్ళెవరూ కూడా సోనం వాంగ్చుక్ గారి ఆరోగ్యం గురించి పట్టించుకున్న వాళ్ళలాగా అనిపించలేదు. ఆయన హాస్పిటల్కి వెళ్ళేంత వరకు కూడా అబ్జెక్షన్ చెప్పారు. ఇదంతా ఇప్పుడు సోనం వాంగ్చుక్ గారు దీక్ష స్టార్ట్ చేసిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. అసలు అక్కడ దాకా రాకుండానే ఇనిషియల్ స్టేజ్ లో పేపర్ లీక్ అయినప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో పేపర్ లీక్ అయినప్పుడే గానీ ఇంకే సమయంలో గానీ ఆపడానికి మీరు మీరు ఇప్పుడు బోనఫైడ్ ఇంటెన్షన్స్ తో మొదలైంది అని అనుకున్నాం అనుకోండి. బోనఫైడ్ ఇంటెన్షన్స్ తో మొదలైంది అని అంటే మనం నిజంగానే వాళ్ళ మనసులో నిజంగా నీట్ గురించే ఉండుంటే, మీరు చూశారు గత 30 రోజుల నుంచి చూశారు ఎవరెవరు వచ్చారు, ఏమేమి స్లోగన్లు తీశారు, ఏం మతపరమైనవి తీశారు. వారు ఏదో మతం అన్నారు అద్దంకి దయాకర్ గారు, నేనేమి ఇప్పుడు ఏదో ఒక మతం సార్ అన్ని రకాల వాళ్ళు వచ్చారు, అన్ని రకాల వాళ్ళు వచ్చారు. ఆ ఉద్యమాన్ని అన్ని రకాలుగా ఉద్యమం అని అంటే వచ్చిన వాళ్ళు అది ఎన్నో విషయాల మీద నీట్ గురించి ఒక ఇది మాట్లాడిన వాళ్ళు, దాంట్లో ఏం రిఫార్మ్స్ ఇన్ని రోజులు అయింది కదా సార్ ఉద్యమం, ఏం రిఫార్మ్స్ వాళ్ళు అడుగుతున్నారు, ఏ నీట్ దీని గురించి మీకు అంతెందుకు నీట్ది అయిపోయింది కదా, క్యాన్సిల్ అయింది కదా, క్యాన్సిల్ అయిన తర్వాత ఫస్ట్ బాధ్యత ఏముంటుంది, లక్షల మంది మళ్ళీ పెట్టాలి కదా. అది పెడతామంటే ఎల్లుండి పరీక్ష ఉంటుంది, అవతల నుండి పరీక్ష ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ఈ రోజు కాల్ ఇస్తారు, వీధుల మీదకి రమ్మండి. నా పిల్లలే అయినా మీ పిల్లలే అయినా ఎవరి పిల్లలైనా ఏ తల్లిదండ్రులైనా కానీ అవతల నుండి పరీక్ష ఉంది, నీట్ పరీక్ష ఉంది, వాళ్ళ భవిష్యత్తుని డిటర్మైన్ చేసేది. ఛాన్స్ వస్తే డాక్టర్లు అవుతారు, అందులో ర్యాంక్ వస్తే. అట్లాంటి సమయంలో 2 రోజుల ముందైతే పరీక్షలు అయిపోయిన తర్వాత ఉద్యమం చేయండి, ఓకే, ఆ పిలుపునివ్వండి. అట్లా కాదు, అవతల నుండి ఎగ్జామ్ ఉంటుంది, ఎల్లుండి ఎగ్జామ్ ఉంటుంది, ఈ రోజు మీరు అందరూ విధుల్లోకి రావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కాల్ ఇచ్చి విదేశాలకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ రోజు వచ్చారు, నిన్ననో మొన్ననో మళ్ళీ బ్యాక్ వచ్చారు. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేశారు? మీరు ఒక్క విషయం సార్, ఈరోజు ఇంతకుముందు పుల్లారావు గారు అంతకుముందు అన్నిసార్లు అయింది అని అన్నారు. కానీ మన ప్రధానమంత్రి మీరు ఉపోద్ఘాతంలో కూడా చెప్పారు, ప్రధానమంత్రి గృహం వైపు. ఎందుకంటే మనం ప్రధానమంత్రులని చాలా మందిని లూజ్ అయ్యాం. ఇందిరాగాంధీ, కాంగ్రెస్ వారికి తెలియనిదేమీ కాదు, ఇందిరాగాంధీ గారే, అంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు, దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు. సో మీకు అది సెన్సిటివ్ జోను, సెన్సిటివ్ ఏరియా, రైట్? అయినా కానీ ప్రధానమంత్రుల మనవడే, ప్రధానమంత్రుల కొడుకే, వారికి తెలియంది కాదు ఏది అనేది. రాహుల్ గాంధీ గారు అక్కడి వరకు తీసుకెళ్లారు. సరే వెళ్ళారు, అక్కడ ధర్నా చేశారు, 100 మంది వెళ్ళారు. ఇదేదో ప్రభుత్వాన్ని షేక్ చేశారు, 100 మంది ఎంపీలతో సహా వేలల్లో తీసుకుని వెళ్ళారు. అది బాధ్యత రాహిత్యం అంటారో, లేకపోతే ఆయన ఒక విజయాన్ని సాధించాడు, సర్ప్రైజ్ చేశాడు అంటారో, అది ఎవరి విచక్షణకి నేను వారికి వదిలేస్తున్నాను. కానీ బట్ ఒక్క మాట సార్, ఇప్పుడు ఆ సెన్సిటివ్ జోన్లో అంత దూరం వరకు మీరు వెళ్ళి, మీరు ఇంతకుముందు కూడా ఇంకొక విషయం కూడా ఉంది, అక్కడ ధర్నా చేసిన దాన్ని నేనేమంటాను అంటే, అక్కడ గొడవ చేసిన దాన్ని నేనేమంటాను అంటే, ఈ ప్రధానమంత్రి చేయబట్టి, మోడీ గారు చేయబట్టి మీరు అంత దూరం వచ్చినా కానీ కామ్గా ఉన్నారు. అదే ఇందిరాగాంధీ గారు అయితే ఇప్పటికే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఇప్పటికే ఎమర్జెన్సీ దేశం మొత్తం విధించేవారు. లేదండి, నిజం చెప్తున్నాను, ఇదే ఇంటర్నల్ ఎమర్జెన్సీ అని చెప్పి దేశం మొత్తం నిన్న పార్లమెంట్ ని విధ్వంసం చేస్తామని చెప్పి మీదకి వచ్చినప్పుడు, ఈ రోజు ఏకంగా మోడీ గారి గృహాన్ని ఆయన ఇంటికే పోయి ఆయననే ఏదో చేస్తామన్నప్పుడు నిజంగానే మినిమం ఎమర్జెన్సీ కాకపోతే ఇంకేదో అయితే మినిమం గా జరిగిపోయేది. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అయితే మా ప్రభుత్వంలో ఇంటి దాకా రానిచ్చాము, ప్రొటెస్ట్ చేయనిచ్చాము. లాస్ట్ కి ఇక్కడ కూడా ఎక్కడైనా కానీ ధర్నాలు జరిగినప్పుడు, మన అసెంబ్లీ మీదకి వెళ్ళినప్పుడు, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసులు లాఠీ చార్జీలు చేస్తారు. అదే కాదు, ఎవరైనా నాయకులు వెళ్ళి చేసినప్పుడు మర్యాదగా వాళ్ళని, వీళ్ళు ఏదో అక్కడే ఉండాలని చెప్పి వెయిట్ చేస్తున్నట్టు వాళ్ళేమో గుంజుకుని వెళ్తున్నట్టుగా మనం ఎన్ని వందల సార్లు చెప్పారు. పోలీసులు కూడా ఆ నాయకులతో కూడా, సార్ ఇది మాకు ఇది చేయకండి, రండి సార్ అని చెప్పి లేదు మేము ఇక్కడే ఉన్నట్టుగా ఉంటుంది, మీరే గుంజుకుపోవాలి అని అంటే గుంజుకుపోయి వ్యాన్లలో తీసుకెళ్లడము మనం వందల సార్లు చూసాము. పాలిటిక్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు చర్చలు జరపడం ద్వారా అంటే మీరు ఒక బోనఫైడ్ ఇంటెన్షన్తో, అంటే క్లీన్ హ్యాండ్స్తో
కోర్టుకు వచ్చినా కానీ అది ఒకటి అంటారు సార్, క్లీన్ హ్యాండ్స్తో మీరు వచ్చి ఉంటే, నిజంగానే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అన్న విధంగా మీరు వచ్చి ఉంటే తప్పనిసరిగా చర్చల ద్వారా అవుతుంది అని చెప్పి మనం నమ్మొచ్చు. ఈరోజు ఒక్క విషయం, మీరు ఇవాళ చర్చలకి డోర్స్ ఓపెన్ అన్నారు కానీ అది ఇంతకు ముందే అని ఉంటే మరి ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదేమో. ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మీరు ఓపెన్ నిన్న మేము చర్చలకు ఓపెన్ అనేది కాదు, నిన్న ఫస్ట్ టైం సిజేపీ వాళ్ళు వచ్చి చర్చిస్తామనంటే ఫస్ట్ టైం, అదే 30 రోజుల ముందని ఉంటే ఓకే, ఫస్ట్ డే నుంచి పార్టీయా లేదా మొన్న బీజేపీ పార్టీయా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయా ఎవరన్నా కానివ్వండి, హర్తాల్, ప్రొటెస్ట్, వాట్ ఎవర్, ఒక మూమెంట్ చేసే వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెడతారు. ఆ డిమాండ్స్, ఆ మూమెంట్ని అడ్రస్ చేయడానికి పవర్లో ఉన్న వాళ్ళు చర్చలకు పిలవాలి. అది పవర్లో ఉన్న వాళ్ళ బాధ్యత. మమ్మల్ని పిలవండి అని వాళ్ళు అడుక్కోరు, వాళ్ళు అడిగే డిమాండ్స్ వేరుగా ఉంటాయి. నిన్న అదే అయింది. కానీ ఇక్కడ పుల్లారావు గారు అంటే మేము పుల్లారావు గారు ఇక్కడ ఒక విషయం మాట్లాడాం. రాహుల్ గాంధీ గారు 100 మంది ఎంపీలు ఈ ఇంపార్టెంట్ ఇష్యూ మీద ఒక పెద్ద ప్రొటెస్ట్ చేయడం వెల్కమింగ్ ప్రొటెస్ట్, నో డౌట్. ఎందుకంటే ప్రజా సమస్యల మీద విపక్ష పార్టీలు పోరాడాలి కూడా. ఇది 2023లో రైతులు అప్పుడు బ్లాక్ చట్టాలంటూ ఇది చేశారు కదా, ఆ టైంలో అట్లా ప్రొటెస్ట్ చేయాలి. కానీ అక్కడ దాకా వెళ్ళడము అనేది అవాంఛనీయము, అంత వాంఛనీయమైన ఘటన కాదు అనేది ఇటువైపు నుంచి వస్తున్నది. ప్రభుత్వం కూడా అలా ఎలా ఓపెన్ చేసింది డోర్స్ అక్కడి వరకు అనేది ఇంకొక చర్చ జరుగుతోంది. పుల్లారావు గారు, ఒకటి ఇది 100 మంది ఎంపీలు లేక, పార్లమెంట్ సెషన్ లేక, వాళ్ళ మీద ఒక రాయి పడినా ఒక కర్ర పడినా అల్లరైపోతుంది. ఎగ్జాక్ట్లీ అంతే కదా. అవును, అది సరిగ్గా హ్యాండిల్ చేయాలి. వాళ్ళు మాట్లాడారు, టైం గడపాలి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా. నేను చాలా అదృష్టంగా చెప్తున్నా, ఇందిరాగాంధీ గారు కొన్ని విషయాలు చాలా దగ్గరగా నాకు చూసే అవకాశం వచ్చింది. చాలా ఇందాక మన మిత్రుడు అన్నట్టుగా పెద్ద ఏమీ ఒలికేసి ఎమర్జెన్సీ అనలేదు, కూడా చాలా స్టౌట్ హార్ట్, ఇలాంటివి చాలా ట్యాకిల్ చేస్తారు. మీరు అన్న ప్రశ్నలకు ఒకటి నేను అంటున్నాను. బీకే గారు వాళ్ళు ముందలే పిలిచి మాట్లాడాలి కదా అన్నారు కదా మీరు. అవును, ఆ మాట ఎంతమందిని పిలుస్తారు రోజుకి మీరే చెప్పండి. ఈ దేశంలో ఎంతమంది వెళ్తారు మీరు చెప్పండి. అసలు ఏమన్నా అవుతుందా? రోజుకి ఎన్ని ప్రొటెస్ట్ ఉన్నాయి ఢిల్లీలో? 200 ప్రొటెస్ట్ ఉన్నాయి. తర్వాత నేను దిప్కే పర్వాలేదు, నేను చూశాను చేశాను పర్సనల్గా, ఏదో ఉంటే చేస్తారు, వాళ్ళ హక్కు ఉన్నది ఈ దేశం. అంటే ఇక్కడ పుల్లారావు గారు మీరు అన్నది ఎంతమందిని పిలుస్తారు రోజు, ఎంతమందితో మాట్లాడతారు రోజు అని మీరు అన్నారు కదా. ఎక్కడో గల్లీల్లో అక్కడ ఇక్కడ చేసే ధర్నాలని అక్కడ లోకల్ ఆఫీసర్స్, ఎంఆర్ఓలో వాళ్ళ స్థాయిలో జరిగిపోతాయి అవి. ఈ స్థాయిలో దేశాన్ని కదిలించే ఉద్యమం లేకపోతే దేశానికి సంబంధించిన ఒక సమస్య మీద జరుగుతున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ రానవసరం లేదు. ఆ కన్సర్న్ మినిస్టర్ లేదా ఇంకెవరో మినిస్టర్ లేదా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పంపి దాన్ని సబ్సిడీ చేయాలి. పైగా యూత్స్ అండి, వాళ్ళు ఆలోచన మాత్రమే కాదు ఆవేశంతో కూడా ఉంటారు. దాన్ని అశ్రద్ధ చేస్తే ఎట్లా, నెగ్లెక్ట్ చేస్తే ఎట్లా? మీకు 2011-12లో ఇలాగే జరిగింది. ప్రణబ్ ముఖర్జీ వెళ్ళి కలిశాడు కేజ్రీవాల్ని. యోగి ఎవరో మన ఎక్సర్సైజ్ చేస్తాడు యోగా మాస్టర్ రామ్దేవ్. తర్వాత పేలిపోయింది. నా లాంటి వాడు సలహా ఇస్తున్నాడంటే ప్రధానమంత్రికి అసలు కలవకూడదు, గట్టిగా ఉండాలి. ప్రతి ఒక్కడూ వచ్చి 25,000 మంది దేశంలో వచ్చి కూర్చుంటే అయిపోయిందా? ప్రధానమంత్రి కలవనవసరం లేదు, ప్రైమ్ మినిస్టర్ కలవాల్సిన అవసరం లేదు. కన్సర్న్డ్ మినిస్టర్ ఆర్ అఫీషియల్ ఆర్ సమ్వన్ ఎల్స్. నో క్వశ్చన్ సార్. మీరు అలాగంటే అసలు కూలిపోతారు. మీకు వచ్చిన మాట అంటున్నా, మరి ఇంకా ప్రభుత్వాలు కాదు సార్, నాకు అర్థం కావట్లేదు. ఐ మీన్ లిటిల్ బిట్ షాక్ యాక్చువల్లీ. కాదు నేను ఒక షాక్ లో ఉన్నా ఇప్పుడు మీరు ఇలా అంటుంటే. ప్రభుత్వాలు ప్రధానమంత్రి అంటే ఓకే, కానీ మంత్రులు కలవక, అధికారులు కలవక, లేకపోతే ప్రభుత్వం తరపున ఒక టీం ఇట్లా ప్రొటెస్ట్ని అడ్రస్ చేయకపోతే, పైగా ఇంత మాస్ మూవ్మెంట్ ని అడ్రస్ చేయకపోతే ఇంకా ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం అనేది నాకు అర్థమే ఉంటుందండి. ఏమైనా అంతఃపురాలు కట్టుకొని అంతఃపురాల్లో ఉండాలా వీళ్ళు? అది కాదు, ఇది ఒక దీనికి మందు ఉన్నది,
ఈ వైద్యం చేసేది బినైన్ నెగ్లెక్ట్ అంటారు వికే గారు. నేను సృష్టించింది కాదు ఇది. పొలిటికల్ సైన్స్ లో ఒక దయాకర్ గారికి తెలుసు. బినైన్ నెగ్లెక్ట్ అంటే మర్యాదగా నువ్వు చేయి, అది పొంగినప్పుడు చూద్దాం. అది పరిపాలించే వాళ్ళది ఒక ఆయుధం. ఇది ఈవేళ వచ్చారు 25,000 మంది వచ్చారు, కలిసాం. మన సోనం వాంగ్చుక్ ఏమన్నాడు లడాక్ గురించి 2,50,000 అది అక్కడే ఒప్పుకుంటా. బీజేపీ ఈ దేశానికి ఒక క్యాన్సర్ పుండు సృష్టించిన లడాక్ లో 2019లో వేరే రాష్ట్రంగా చేసి 2,00,000 మందికి దాదాపు తెలంగాణలో 60% ఏరియా అప్పచెప్పింది. వాళ్ళు 6 రోజుల నుంచి వీళ్ళు గొడవ చేస్తున్నారు. చైనా పాకిస్తాన్ కలుస్తాను, వాళ్ళు వెళ్తా, మనం ఈ జాతి కాదు ఆ జాతి కాదు. అది బీజేపీ తప్పు చేసింది, బీజేపీ అతను తయారు చేసిందంటే ఒప్పుకుంటాను. కానీ మీరు అన్న మాటకి నేను చెప్తున్నా, నేను యాంటీ డెమోక్రటిక్ కాదు. బాగా అంచనా వేసుకోవాలి ప్రభుత్వం. ఇవాళ దయాకర్ గారి ప్రభుత్వం ఉన్నది మన హైదరాబాద్ లో. అది అందరినీ కలుస్తున్నారా? వాళ్ళు అసెస్ చేసుకుంటున్నారా లేదా? అది కలవాలి, అతనికి ఒప్పించాలి, ఈ స్ట్రైక్ మనం చేద్దాం, ఆ కోరికను నెరవేరుద్దాం చేస్తున్నారు కదా. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే చేస్తున్నారు కదా. అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రి చాలా మందిని కలుస్తున్నాడు రోజు. ఆయన సభలు పెడుతున్నాడు, సమావేశాలకు వెళ్తున్నాడు, వ్యక్తిగతంగా ఇండివిజువల్స్ కలుస్తున్నాడు ఇంటి దగ్గర, లేకపోతే ప్రజాభవన్లో రోజు వినతుల స్వీకరణ జరుగుతుంది. అటు చూస్తే ఏపీ ముఖ్యమంత్రి నిత్యం ప్రజల్లోనే ఉంటాడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రజల్లోనే ఉంటాడు, అందరూ ఉంటున్నారు. ప్రధానమంత్రి గారు ఎంతవరకు మీడియా సమావేశాలు పెట్టలేదు. ఫర్ దట్ మ్యాటర్ పెట్టుకోవాలి. అది మన్మోహన్ సింగ్ గారు స్టైల్, మన్మోహన్ సింగ్ అని అందరూ విమర్శించేవారు. మరి తక్కువ మాట్లాడేవాడు అన్న ఎవరు ప్రధానమంత్రి గారు. ఆయన 10 సంవత్సరాలు చేశాడు, పెద్ద పేరుతో వెళ్ళాడు. పివి నరసింహారావు ఏమన్నా ఎవరికైనా చేసేవాడా? ఏం చేసేవాడు కాదు, కానీ పెద్ద మనిషి, పెద్ద పేరుతో వెళ్ళాడు. అది ఎవరి పద్ధతాలకు ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే అది ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్. అది తర్వాత రిజల్ట్ ఏమవుతుంది. కానీ ఒక పాయింట్కి మాత్రం మీరు సీనియర్ మ్యాన్, నేను మీద మీకు క్రిటిసైజ్ చేస్తున్నాను అనుకోవద్దు. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. అండ్ మన ఫ్రెండ్స్ కూడా ఇద్దరు చాలా సీనియర్ పీపుల్ అక్కడ ఇద్దరు మీతో కూర్చున్న వాళ్ళు. ఇది యు కాన్ మీట్ అంటే నేను యాంటీ డెమోక్రాటిక్ అంటారు కాదు. యు కాన్ మీట్ ఎవ్రీబడి. వచ్చే వాళ్ళందరూ కలిసి వచ్చారా 50,000 మంది ట్రైన్ల మీద వచ్చారా, డబ్బే వడిచ్చాడు అని కానీ అడగకూడదు. వాళ్ళు వచ్చి కూర్చుంటారు. కూర్చుని మాకు ఈ కోరికలు ఉన్నాయండి కల్లానా మాకేమని అంటాడు. లేకపోతే ఎక్కడ అవుతుంది వికే గారు, ఎక్కడ అవుతా వాళ్ళ జీతాలు పెంచాలి సార్, సరిపడలేదు అంటాడు. సరే పెంచండి అంటారు. ఇది ఏమన్నా బర్మేస్ గవర్నమెంటా ఏంటిది? ఇది ఈవేళ మనం ఒక డిసిప్లిన్తో ఎంతో సామాజిక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం ఈ దేశంలో. 75 సంవత్సరాలు ప్రపంచం మారిపోయింది, భారతదేశంలో మారిపోయింది. అలాంటి ఎక్స్పెరిమెంట్ కొన్ని రోజులు ముందరికి వెళ్ళాలంటున్నాను నేను. ఈవేళ ఎవరో వచ్చారు 25,000 మంది వచ్చి కూర్చుని, ఏం బాబు నీకేం కావాలి, వచ్చావంట, దిగొచ్చావంట అనాలా? అంటే నేను చూసిన మీరు నాకంటే చాలా సీనియర్, నాకంటే చాలా 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 సూపర్ సీనియర్స్, మీరు చాలా చూశారు. మీ అందరి దగ్గర నుంచే మేము కూడా నేర్చుకున్నాం. నా పాయింట్ ఏంటంటే, ఒక మాబ్ ఒక ప్రొటెస్ట్ చేస్తుంటే లేదా ఒక ధర్నా చేస్తుంటే దాని స్థాయిని బట్టి ఒక మంత్రి లేదా ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీ, అట్లీస్ట్ కలెక్టర్ ఆర్ఎల్ ఒక ఎంఆర్ఓ, ఎవరో ఒకళ్ళు ఆ ధర్నా చేస్తున్న వాళ్ళ నుంచి ఒక 5గురునో 10 మందిని ఒక టీమును రమ్మని వాళ్ళతో మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకుని, వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకుని, ఓకే మాకు కొంత టైం ఇవ్వండి, దీన్ని అడ్రస్ చేస్తామని చెప్పి వాళ్ళని విరమింపజేస్తారు, పంపిస్తారు. లేదా సమ్ టైమ్స్ అది అది జంతర్ మంతర్ లాంటి ఒక పర్టికులర్ ప్లేస్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో ఉన్న ధర్నా చౌక్ లాంటి ఒక పర్టికులర్ ప్లేస్ కావచ్చు. ఇలాంటి చోట ధర్నాలు జరుగుతూ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి అధికారులు వెళ్ళి తీసుకున్న సందర్భాలు మేము చూసాం, మీరు చూశారు. కానీ ఇప్పుడు గడిచిన కొన్ని 2-3 దశాబ్దాలుగా అలా సిస్టమే లేదు. ఎవరి దారిలో వాళ్ళు వస్తారు, పొద్దు నుంచి సాయంత్రం ధర్నా చేస్తారు, పోతారు ఎవరి దారిన వాళ్ళు కదా. కనీసం ఇటువంటి వాటిని అసెంబ్లీ ముట్టడి లేదా సెక్రటేరియట్ ముట్టడి లేకపోతే ఇంకోటి ఏదో రకరకాలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు తీసుకోకపోతే దానికి మీనింగ్ ఏముంటుంది అనేది నా పాయింట్. ఒక గారు చూశారు కదా, కిషోర్ గారు చెప్పినట్టు ఒపీనియన్ కానీ, అలాగే పుల్లారావు గారి ఒపీనియన్ కానీ, దీని మీద మీ రియాక్షన్ ఏంటి? ఈ ప్రొటెస్టులకు సంబంధించి
ప్రభుత్వం చేస్తున్నదే కరెక్ట్ అన్నట్టుగా అనిపించింది నాకు వారి ఒపీనియన్. యా, ఇప్పుడు మనోడు కిషోర్ మాట్లాడుతున్నప్పుడు మోడీ గారు గెలుస్తున్నారు, అక్కడ గెలిచేదాన్ని అడ్డుకోలేక ఇక్కడ అడ్డుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడిండు. ఒకటే స్టేట్మెంట్ మిత్రమా, గుర్తుపెట్టుకో, తాను గెలిచేవాడు నాయకుడు కాడు, ప్రజల్ని గెలిపించేవాడే నాయకుడు. ఇప్పుడు చాలామంది గెలుస్తారు, మీరు చూస్తారు అన్ని రాష్ట్రాల్లో మీరు తిరుగుతున్న కాలంలో. గెలిచేది ఏ అవకాశం నుంచో ఏ విధంగానో అది తెలుసు కదా మీకు. మొదటిసారి ఏం చేసిండ్రు, సెకండ్ సారి ఏం చేసిండ్రు, మూడోసారి కూడా ఏం చెయ్యబోతుండ్రు, మీకు అంత తెలుసు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కాదు ప్రజల్ని పాలించడం అంటే. ఈరోజు ప్రజలు చేతికి రక్తం పెట్టుకొని వస్తున్నారు మీ దగ్గరికి, చస్తున్నామని. నేను చర్చించా అంటున్నావు, చర్చించకు, ఏమవుతుంది? ఆ చేతితోనే కదా వాళ్ళు ఓటేసేది, ఆ రక్తం వంచిన చేతితోనే కదా నీకు ఓటేసేది. మళ్ళీ అట్లనే నువ్వు గెలుస్తావా? గెలిస్తే ఏమవుతుంది? తిరుగుబాటు అవుతుంది. ఇప్పుడు ఇది అదే కదా. ఇలా ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ యంగ్ జనరేషను నీకు వ్యతిరేకంగా దేశం మొత్తం అల్లకల్లోలమవుతుంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిందట రోమన్ చక్రవర్తి, అట్లున్నది. మరి ఏం చేయాలి? రాహుల్ గాంధీ పోయి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు పోయి ధర్నా చేయాలన్నా? వాట్ స్టేటస్? అసలు ఎవరి ధర్మేంద్ర ప్రధాన్? ఈయన రాజీనామా చేయడానికి ఇంత పెద్ద సమస్య ఎందుకు అవుతుంది? ఈయనేమైనా స్వాతంత్ర సమరయోధుని కొడుకా, లేకపోతే ఈ దేశానికి కొరకు ఏమైనా చేసినోడా? పదుల సంఖ్యలో ప్రజల్ని, విద్యార్థులను చంపినోడు. ఆయనను ప్రొటెక్ట్ చేయడానికి మీకు ఇంత ఫాల్స్ ప్రెస్టేజ్కి ఎందుకు పోతుండ్రు అంటున్నా. మన పుల్లారావు గారు లాంటి వాళ్ళు కూడా ఎట్లా మాట్లాడాడు, ప్రధానమంత్రి మాట్లాడాడు, మరి ఏమిట్టుకున్నావు? భాషను బయట బహిరంగ సభల్లో ఎన్నికల కోసం మాట్లాడతారు కదా, ఇంతెందుకు? ఇదే మనకు పరమ పవిత్రంగా భావించే ఇదే అయోధ్య రామాలయంలో చోరీ జరిగినా కూడా మాట్లాడలే. మరి ఎవరితో దేనికి మాట్లాడతాడు మోడీ? ఎన్నికల కొరకు మాట్లాడతాడా? వెస్ట్ బెంగాల్లో సీఎం క్యాండిడేట్గా పోయి తిరుగుతాడు, కర్ణాటకలో పోయి సీఎం క్యాండిడేట్గా తిరుగుతాడు, ఆడికి పోతాడు, చెన్నైకి పోతాడు, అక్కడ తిరుగుతాడు. ఎన్నికల కొరకు ప్రధానమంత్రి? నిన్ను ఎన్నుకున్నది ప్రజలు వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి. పరిష్కరించను అనంటే నువ్వెందుకు? ఇక పోనీ నేను రాను అనంటే నువ్వెందుకు? అయ్యో ఇప్పుడు అదే జరుగుతుంది రేపు బీజేపీకి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మేనేజ్మెంట్ ఎప్పటికీ కూడా సక్సెస్ కాదు. ప్రజల్ని ప్రేమిస్తే, ప్రజల్ని గౌరవిస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ నాయకుడు అవుతాడు. గతంలో మాదిరిగా రాజులకు పుట్టినోడు యువరాజు అవుతాడు, యువరాజు రాజు అవుతాడు, అది చరిత్ర. కానీ ఇప్పుడు ప్రజల ఓటుకు పుట్టినోడు నాయకుడు. మీరు మిషన్లతో మేనేజ్ చేసినా, మతాలతో మేనేజ్ చేసినా, కులాలతో మేనేజ్ చేసినా, అల్టిమేట్గా వాళ్ళు మనుషులు. వాళ్లకు సమస్యలు వచ్చినప్పుడు, తిరుగుబాటు వచ్చినప్పుడు ప్రజల నుంచి ఇది ఒక రకమైన రివోల్టే. దాన్ని గమనించలేకుండా మళ్ళీ రాహుల్ గాంధీ అక్కడికి పోయి వచ్చిన ఆయన ఎప్పుడు జూలై 6వ తారీఖు నాడు వచ్చిండు. రాహుల్ గాంధీ పాకిస్తానీ పిల్లలు ప్రేమిస్తుండని ప్రేమిస్తూ ఇదా? పిల్లలు కూడా ఉన్నారంట కదా. పిల్లలు ఉన్నారట. ఓడు అంటాడు నెహ్రూది, ఆయన ముస్లిం కదా, ఆయన అక్కడైనా కదా, వాళ్ళ సూటరికం ఇట్లాగా. ఇదేమి రాజకీయము? పిల్లలు చస్తున్నారా నాయన అని అంటే మాకు సంబంధం లేదనే ప్రభుత్వం ఇది ప్రభుత్వమా? మేము ప్రతిపక్ష నాయకుడు వచ్చి నేరుగా మాకేమవసరం అండి మోడీ గారి ఇంటి ముందు పోయి ధర్నా చేయడం ఎందుకు? రాహుల్ గాంధీకి వారు అన్నారు కదా, ప్రధానమంత్రుల మనవాడు కదా, ఏమవసరము పోయి మోడీ గారి ఇంటి ముందు మోకరిల్లాల్సిన అవసరం ఏంది? ప్రజల కోసం తగ్గినోడు నాయకుడు, ప్రజా సమస్యల కొరకు చర్చించినోడు నాయకుడు. అట్లా కాదు నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా, నేనే గెలుస్తున్నా కాబట్టి నీ ఇష్టం వచ్చి గెలిస్తే ఎవరి కోసం గెలుస్తున్నావు? ప్రజల కోసమా, నీ కోసమా, లేకపోతే బీజేపీ కోసమా, ఎన్డీఏ కూటమి కోసమా? ప్రజల కోసం కాదా? మీరు ఈరోజు అనుసరిస్తున్న విధానం, మాట్లాడుతున్న తీరు దేశ ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఏమంటుండు మనోడు జితేంద్ర సింగ్, ఆయన ఏమంటుండు, ఆయన పార్లమెంట్లో చర్చ పెట్టాలంటుండు, పెడతామన్నాము, మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని ఎందుకు అడుగుతుండు? అరే ఏం నొచ్చాయి నాకు, ఏమాయే? వాళ్ళ డిమాండ్ వాంచుకు అంటే ఆయన 20 రోజుల నుంచి దీక్ష చేసి దాదాపు 4-5 కేజీలు తగ్గి చచ్చిపోయే క్రమంలో సుప్రీంకోర్టు మానవతా దృక్పథంతో వాళ్ళు ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పింది. కనీసం ఆ దృక్పథము ప్రభుత్వానికి ఎందుకు కొరవడింది?
సుప్రీంకోర్టు సైతం మనిషిని బతికించాలని చూస్తుంది, కానీ ఈ మనిషి బతకడానికి నేనేం చేయాలి, లేదు ఈ ప్రజలు ఈ విద్యార్థులు చనిపోతున్న దానికి ప్రభుత్వంగా నేనేం చేయాలి. ఇలా మీరు అన్నారు ఇంతకుముందు మా పుల్లారావు గారు అన్నారు, ఎస్ టేకెన్ ఆ పాయింట్ తీసుకుందాం. రేవంత్ రెడ్డి గారు ఇలా 70,000 ఉద్యోగాలు వేయడం కాదు, ప్రతి నెల ఒక జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏమని చెప్పి టీజీపీఎస్కి ఇచ్చింది. ఇలా ప్రతి ఒక్కరిని కలవడానికి ఎంత క్షేత్రానికి వెళ్తుండో మీరు చూడండి. ఇంతెందుకు ఆయన మనవడి కోరిక కూడా తీర్చిండు, పూరీలు కూడా వేసి పెట్టిండు తాతగా. ఒక మనిషి ఒక నాయకుడు అయితే మానవత్వంతో ఉంటే ప్రజల ఇంటి కష్టాలు తెలిస్తే ప్రజల కష్టాలు తెలుస్తాయి. ఆయనకి ఇల్లు లేకపోయింది కాబట్టి నేను గతంలోనే చెప్పిన, పెండ్లాముండి పిల్లలు ఉంటే సమాజం అంటే ఎట్లుంటది, పిల్లల సమస్యలు అది తప్పులే కానీ అది తప్పులే. మనిషి జీవితం చేసుకోలేదు ఆయన, పెళ్లి ఎందుకు చేసుకోలేదు ఆయన? అదే అది ఆయన ఇష్టం అండి, అది ఆయన ఇష్టము. రాహుల్ లాగా కాదు, అది ఆయన ఏమంటున్నా జస్ట్ లైక్ రాహుల్ ఆయన ఇష్టం. వినండి కాదు దయాకర్ గారు, వినండి మీరు ఇది అన్నారు కాబట్టి చెప్పాలా నేను. ఆయన అది అన్నాడు. ఆయన ఇప్పుడు ఏమంటుండు, రాజీవ్ గాంధీకి ఎవరు మోడీ గారు పట్టించుకోరు అని అంటున్నాడు. ఎట్లా ఆర్గ్యుమెంట్ ఎవరో ఇటాలియన్ చేసుకోవాలండి రాజీవ్ గాంధీ గారు, వారు పరిపాలిస్తున్న రాజ్యంలో ఒక్కరు దొరకలేదా వారి తల్లి గారు? ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ దేనికి? కొంచెం కోఆపరేట్ చేయండి, ఎందుకంటే అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఏం సెట్ రైట్ చేస్తావు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం దయాకర్ గారు, ఒక్క నిమిషం. మన ఇష్యూ డైవర్ట్ కాదు. వాళ్ళు ఇప్పుడు మన మనోడు మాట్లాడుతున్నది, ఆయన వచ్చి అక్కడి నుంచి వచ్చేదో చేస్తాడు అనుకున్నా చేస్తాడు. ప్రతిపక్ష నాయకుడు ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీకు అల్లాటప్ప అది చెప్పండి. రాహుల్ గాంధీ అంటే దానికి చెప్పండి. ప్రజాస్వామ్య పురిటిగడ్డ మీరు వచ్చి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పి యూరోప్ లో అడగలేదా? అదొక్క మాట చెప్పండి. భారత్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడమని అంటే దేశంలో ప్రభుత్వాలు మార్చాలని చెప్పండి. మీరు చెప్పండి. చెప్పడానికి ఏమున్నది? ఒక్క నిమిషం, మీరు ఇంకా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు కానివ్వండి. మీరు ఎన్నికల గెలవడం నువ్వు కాదు, ప్రజలు గెలిపిస్తారు. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు నామినేట్ చేశారు ఎమ్మెల్సీగా. ఏం మాట్లాడుతున్నారు? అదే ఎలక్షన్ కమిషన్ ద్వారా అయ్యారు కదా దయాకర్ గారు. టీఎంసీ ఎంపీలను మీరు ప్రజాస్వామ్యం గురించి ఎట్లా మాట్లాడతారని దయాకర్ గారు అంటున్నమాట. టీఎంసీ ఎంపీలు గానీ ఇప్పుడు శివసేన ప్రజల తీర్పుని చూసి వాళ్ళు మొత్తం మీద మమతా బెనర్జీ గారి కంట్రోల్లో నుంచి బయటకు వచ్చారు. నేను ఒక్క విషయం మాట్లాడతాను దయాకర్ గారు, ఇవన్నీ వదిలిపెట్టండి. సరే మేమే క్రూరులం అనుకోండి, ఇంకోటి అనుకోండి. తెలంగాణ ఉద్యమం జరిగింది సార్, తెలంగాణ ఉద్యమం జరిగింది. సోనియా గాంధీ గారు ఆత్మహత్యలు చేసుకున్నారు, మంటలు కాల్చుకున్నారు. సోనియా గాంధీ గారు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పమని చెప్పండి. సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, వైఎస్ఆర్ గారు పోనీ ఒక్కరోజు వెళ్ళి వాళ్ళతో మాట్లాడింది చెప్పమనండి. అన్ని మాట్లాడదాం. నేను ప్రొటెస్ట్ చేయొద్దంటే పుల్లారావు గారు ఏంటి మీరేం చెప్తారు? పూర్రెడ్డి గారు తప్పు, అది మీరు అన్న మాట తప్పు. వాళ్ళు పొలిటికల్ స్టాండ్ గవర్నమెంట్ లో ఉన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను ఇందాక వీకే గారు వాళ్ళు వచ్చి కలవటం కాదు, అది వీకే గారితో కూడా నేను కంటెస్ట్ చేశాను. వాళ్ళు అప్పుడు సోనియా గాంధీ గారు చాలా గట్టిగా ఉన్నారు, లాస్ట్ మినిట్ వరకు ఫరం గా ఉన్నారు. మెచ్చుకోవాలి మనం. తెలంగాణ విషయంలో నేను వైఎస్ఆర్ గారు అయినా కానీ నేను అదే అంటున్నాను సార్.
నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇంతకుముందు మీరే చెప్పారు, ప్రతి నలుగురు వచ్చేసి మన ధర్నా చౌక్లో ఎన్నో ధర్నాలు అవుతుంటాయి. నేను ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం అయితే చూడలేదు, ఎవరిని కేసీఆర్ గారు అయితే అసలు ధర్నా చౌకే మళ్ళీ క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఇందాక పుల్లారావు గారు మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ ధర్నా చౌకులకో లేకపోతే జంతర్ మంతర్లకో ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని వెళ్ళమనేంత మూర్ఖత్వం ఎవరికి ఉండదు. ఆ అవసరమైతే ఆ కన్సర్న్ అధికారి ఎవరైనా వెళ్తారు, బాగా అక్కడ జనం బాగా వచ్చారు, డ్రింకింగ్ వాటర్ కోసం జరుగుతుంది, ఇట్లాంటి ఏదైనా ఉంటే వెళ్తారు. కానీ ఒక సెక్రటేరియట్ ముట్టడి అని వచ్చినప్పుడు కనీసం ఒకళ్ళో ఇద్దరు మంత్రులు వెళ్ళి ఒక 10 మందిని లోపలికి పిలుచుకొని, అందరి రాలేరు, ఒకప్పుడు 10,000 మంది వచ్చారని 10,000 మంది లోపలికి వదిలితే ఉంటుందా మాస్ సైకాలజీలో? సో కనీసం ఒక 5-10 మంది టీమును రమ్మని సెక్యూరిటీ వాళ్ళు పంపిస్తే వాళ్ళు తీసుకొస్తారు. ఏంటి ఇష్యూ ఏంటి మాట్లాడారు సార్, మాట్లాడారు. అది మాట్లాడు ఎప్పుడు ఆఫీస్కే కదా, తర్వాత కదా వీళ్ళంతా లోపలికి వచ్చేసి గేట్లు బగలగొట్టి బార్గెట్ దోసినాక అప్పుడు వాంగ్చుక్ దగ్గరకు ఒకళ్ళు అడిగితే రిక్వెస్ట్ ఈ రోజు జితేంద్ర సింగ్ వెళ్ళారు. సో నేను ఇక్కడ పాయింట్ ఏంటంటే పుల్లారావు గారు మీరు చెప్పండి ఫైనల్ గా అంటే ఈ దీంట్లో ఆసక్తికరమైన క్లైమాక్స్ ఏంటంటే ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ స్టేట్మెంట్ నాకు అది అర్థమే కాలేదు అసలు. ఆయన ఏమంటాడంటే ఇది క్రెడిట్ చోరీ వ్యవహారం, ఇది కాక్రోచ్ జనతా పార్టీకి ఎక్కడ ఈ క్రెడిట్ పోతుందోనని బీజేపీ కాంగ్రెస్ కలిసి గేమ్ ఆడాయి, లేకపోతే కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీ క్యాడర్స్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి దాకా ఎలా వెళ్తాయి, కావాలనే కాంగ్రెస్ పార్టీని వాళ్ళు అలో చేశారు అనేది అరవింద్ కేజ్రీవాల్ స్టేట్మెంట్. నాకు అర్థం కాదు ఏంటంటే ఇది నిజంగానే అందులో లాజిక్ ఉందా లేక అరవింద్ కేజ్రీవాల్ ఫ్రస్ట్రేషనా? పుల్లారావు గారు అదే ఫ్రస్ట్రేషన్, రాజ్యం పాడు చేసుకున్నాడు, చేతుల్లోనే పాడు చేసుకున్నాడు రాజ్యం. లిక్కర్ సీసాలతో అంటారు, దీంతో అంటారు, 10 సంవత్సరాలు వేయలేడు, ఇంకో రాష్ట్రం వచ్చిన చేతిలోకి పోయింది, మళ్ళీ తిరిగి అతను వస్తాడని రాడు, ఏదో ఇష్టం వచ్చిన వాళ్ళ మీద రాయలేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింటెడ్, ఫెయిలియర్. నేను అనుకోలేదు ఈ మాట ఫ్యూచర్ కూడా లేదేమో, మన జ్యోతిషం కాదు. నేను ఇంకో చిన్న మాట చెప్పేస్తాను, రెడ్డి గారు, వికే గారు మీరు వినాలి. మన్మోహన్ సింగ్ బాంబేలో పాకిస్తాన్ టెర్రరిస్ట్ వచ్చినప్పుడు గెస్ట్ అందరూ ఉంటే ఎంతమంది టెర్రరిస్ట్ ఉన్నారని అడిగాడు. 5-6 మంది కూడా ఉన్నారు, వాళ్ళని చంపేయాలన్నాడు. మన వాళ్ళు చచ్చిపోతే చావనే, హోస్ట్ చేసుకుంటానికి వీలు లేదన్నాడు మన్మోహన్ సింగ్. అలాగే ఉండాలి ప్రైమ్ మినిస్టర్ వికే గారు. నేను అనేది ఇంకో బ్యాడ్ గా అనలేదు, అంటే మా ప్రైమ్ మినిస్టర్ గా నేను కూడా నా ఇంట్రడక్షన్ లో స్టబన్ గా ఉండాల్సిందే, మోదీ కూడా స్టబన్ ప్రైమ్ మినిస్టరే ఉండాలి. ఆ మాత్రం ఖచ్చితంగా ఉండకపోతే ఆ మాత్రం అందరూ ఆడిస్తారు, వేరే దేశాలకు చీప్ అయిపోతాం, ఇంటర్నల్ గా కూడా చులకనైపోతారు. కాబట్టి ఉండాలి, ప్రధానమంత్రికి అలా ఉండాలి. అట్ ది సేమ్ టైం కొంత తను వెళ్ళమని చెప్పడంలా ఈ ఇష్యూని ప్రథమంగా ఆదిలోనే ధర్మేంద్ర ప్రధాన్ గారిని శాఖ మార్పుడు, నా సలహా కాదు, ఇది ఒక ఒపీనియన్, జనంలో ఉన్న ఒపీనియన్, లేదా కొంతమందితో టీంని మాట్లాడించడం, ఇటువంటివి చేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేదేమో కాదేమో అనే ఒక అభిప్రాయం అయితే ఉంది పుల్లారావు గారు. తప్పకుండా మీరు చెప్పింది, మనం అందరూ చెప్పింది ఏం అనలేదు, దేశం బలంగానే ఉండాలని ఐ అగ్రీ విత్ యూ. ఇంతవరకు మోడీ గారు కూడా కొంచెం ఇలాంటి వాటికి డిప్లొమాటిక్ గా ఉండాలి, ముందలే చేయాలి. నేను అంటున్నా, అక్కడ నేను ఒక చిన్న స్టేట్మెంట్ చేశాను. ఈ గవర్నమెంట్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మంది బ్యూరోక్రాట్స్ మంత్రులుగా ఉన్నారు, వాళ్ళకి పొలిటికల్ సొల్యూషన్స్ లేవు. పొలిటికల్ సొల్యూషన్స్ కావాలి, పొలిటీషియన్స్ కావాలి. అది చదువులేదు ఇది కాదు, వాళ్ళు పొలిటీషియన్ అంటే మనందరికంటే ఎక్కువ ఇంటెలిజెంట్ మనుషులు ట్యాకిల్ చేయగలరు. అది తప్పకుండా ఎన్నో విధాలుగా మంచిగా చేస్తే కూడా అక్కడ లోటు మాత్రం ప్రభుత్వంలో నాకు కనపడింది. రైట్, దయాకర్ గారు, అరవింద్ కేజ్రీవాల్ స్టేట్మెంట్ మీద మీ రియాక్షన్ ఏంటి? కాంగ్రెస్ బీజేపీ కలిసి క్రెడిట్ చోరీ అనే తరహాలో కలవాలి. ఎందుకంటే ప్రభుత్వం అంటే అధికార పక్షమే కాదు, విపక్షం కూడా. ఆ సమస్యను సెన్సిటైజ్ అయిన ఇష్యూని పరిష్కరిస్తేనే రాజకీయ వ్యవస్థ మీద యువతకి ఈరోజు నమ్మకం ఉంటుంది. అదే కోల్పోయిన రోజు నిన్నెందుకు గౌరవించాలి, నన్నెందుకు గౌరవించాలి?
ప్రధానమంత్రిగా మోడీ గారిని ఎందుకు గౌరవించాలి, విపక్ష నేతగా రాహుల్ గాంధీ గారిని ఎందుకు గౌరవించాలి? అందుకనే చెప్తున్న ప్రజల కోసం కాంప్రమైజ్ కావాలి. ఆయననేమో రాజకీయ కోణం కేజ్రీవాల్, వాళ్ళిద్దరు క్రెడిట్ చోరీ కొరకు అని చెప్పేసి. నేనేమంటున్నా, మరి మీరు ఎందుకు పోరాడట్లేరు కేజ్రీవాల్ గారు? మీరు ఒక దశలో అన్నా హజారే గారు అటుపక్కన పంటే మీరు ఇటు పక్కన పన్నారు అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో. ఇవాళ కాక్రోచ్ పార్టీ ఇవాళ పిల్లలు బయటికి వచ్చి నేరుగా రోడ్ల మీద కొట్లాడుతుంటే మోదీ గారిని కామెంట్ చేయడానికి, రాహుల్ గాంధీ గారిని కామెంట్ చేయడానికి మీరు కావాలనా? కాబట్టి ఇవాళ నేను ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నా గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు ఊహించింది వెంకటకృష్ణ గారు. మనం ఇది ఆ పిల్లల్ని కొడుతుంటే కూడా చూస్తే ఒక్కొక్కళ్ళు ఎట్లా మనసులు కలిచి వేస్తున్న సంఘటనలు. పోలీసులకు కొట్టాలని లేదు, పిల్లలు తన్నులు పడాలని లేదు, ప్రభుత్వం పరిష్కరిస్తే ఈ గొడవే లేదు. ప్రభుత్వం సావధానంగా సమర్థనీయంగా దీన్ని కోఆర్డినేట్ చేసుకోలేకపోయింది. దానివల్ల ఇవాళ ప్రతిపక్షం కూడా రంగంలోకి రావాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని నేను అనుకుంటున్న బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ గారు కానీ సావధానంగా వింటారు, ఆ సమస్యకు పరిష్కారం తెస్తారు అనే ఒక ఆలోచనతో ఉండే నేనైతే. ఎందుకంటే ఇంత దానిక తేరు అని ఊహించని రాజకీయాల్లో ఉండే మామూలుగా మనలాంటి వాళ్ళమే ఊహించలేని స్థితికి ఈరోజు వాళ్ళు తెచ్చిన తర్వాత ప్రతిపక్షంగా రాహుల్ గాంధీ గారు స్పందించకపోతే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. పోనీయండి, కొట్టనియండి, చనిపోనియండి, ఏమైతే అయితే ప్రతిపక్షం అట్లా ఉంటుందా? కాబట్టి రాజకీయంగా ఎంత మేరకు ఎవరికి మైలేజ్ వస్తుంది? కేజ్రీవాల్ గారు అన్నట్టు మోదీ గారు ఆయన కలిసి ఆయన ఇంటి దానికి రానిచ్చిండు అని అంటే గతంలో కూడా అలాంటి సంఘటనలు జరిగినాయి ప్రజాస్వామ్యం. ఇప్పుడు పార్లమెంట్ అనేది అపెక్స్ డెమోక్రసీ టెంపుల్ కదా, పార్లమెంట్ ముందే కూర్చుంటారు కదా. పార్లమెంట్ కంటే ప్రధానమంత్రి గారి ఇంటి ఇల్లు ఏం ఎక్కువ అయితే చెప్పండి, వచ్చి మెట్ల మీద కూర్చొని నిరసన చెప్తుంటారు. అది ఇంతకుముందు పాత పార్లమెంట్ ముందు అయితే గాంధీ గారి విగ్రహం ముందు కూర్చుంటారు. అది ఒక హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్. అది దట్స్ ఇట్. అంతకు మించి ఒక ఇంచు కూడా ముందుకు పోరు కదా. అది ప్రతిపక్షంగా బాధ్యత ఉండే ప్రతిపక్షంగా ఒకవేళ అట్లాంటివి చేయవలసి రాహుల్ గాంధీ గారికి ఎందుకండి? ఒకవేళ ప్రధానమంత్రి గారి ఇంటి ముట్టడి చేయాలంటే రాహుల్ గారు ఎందుకు ఇట్లాంటి ఏదో ఒక 100 మందిని పంపించేసి పోతుంటే కొడతారు, ఇట్లనే అవుతుంది. కానీ ఇలా మెచ్యూర్గా స్పందించడానికి రాహుల్ గాంధీ గారు ఆ ప్రయత్నం చేసిండ్రు. అదే రీతిలో ప్రభుత్వం స్పందించాలనేది నా యొక్క విజ్ఞప్తి, డిమాండ్, ఒక రకమైన కోరిక కూడా. లేకపోతే నేను అంటున్నా కదా, ఇక్కడ కూడా ధర్నా చేసిన పిల్లలు ఇప్పుడు ఈడ ప్రెస్ క్లబ్ కాడ ఎక్కడో ఢిల్లీలో చేస్తే ఎక్కడ కనెక్ట్ అవుతుండ్రు? అన్ని రాష్ట్రాల హెడ్ క్వార్టర్స్లో ప్రెస్ క్లబ్ దగ్గర, మళ్ళీ వేరే అసెంబ్లీ దగ్గర, ఇంకెక్కడ రాజ్భవన్కి వెళ్ళాలని కూడా అనుకున్నారు, బట్ అది ప్రెస్ క్లబ్ ఆపేసింది, ప్రెస్ క్లబ్ కార్డుతోనే ఆపిండు. మరి పిల్లలంతా మంచిగా సమన్వయంతో, సంయమనంతో, ఓపికతో చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఆ ఓపిక, ఆ సమన్వయం ఎటుపోయింది? ఇది మాత్రమే ప్రశ్న. ఇలా నేను ఒక మాట అంట వెంకటకృష్ణ గారు, ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతే ఇప్పుడు ఎవరు దానికి సమాధానం చెప్పే వ్యవస్థ వస్తుంది? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చి ఆ సమస్యను ఆయనే కోక్రోచెస్ అనే వీళ్ళను, ఆయన వల్లనే, సిజేఐ వల్లనే ఈ పేరు ఒక రకంగా నామకరణం చేసింది సిజేఐ గారే. వారి పుణ్యమే. ఇప్పుడు వారిని మనం కామెంట్ చేయలేం కాబట్టి వారు బొద్దింకల్లాగా మీరు ఇట్లా కోక్రోచ్ లాగా ఉంటారు, తినిపంటారు అని అనేసరికి ఈ తినిపండేటోళ్ళు లేచి వచ్చి ఢిల్లీకి వచ్చింది. మరి దీన్ని ఎట్లా చేయాలి? లాండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా చేయాలంటే ప్రధానమంత్రి గారు చేయాలి. ప్రధానమంత్రి గారు విననప్పుడు ప్రతిపక్షంగా మేము కొట్లాడాలి. ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లోనే పోతుంది. ఇంకా ఇది శృతి మించలేదు, శృతి మించకూడదు, శృతి మించదు కూడా. కాకపోతే ఏంటంటే యువతను మాత్రం ఇప్పుడు ఈ దేశం ఈ జెన్జీ విషయంలో మాత్రం వాళ్ళ అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉంటుంది. నెగ్లెక్ట్ చేయకూడదు, టు ది పాయింట్ ఉంటున్నది, టార్గెటెడ్గా ఉంటుంది. నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళకి ఎందుకంటే ఉపాధి అవకాశాల్లో, ఉద్యోగ అవకాశాల్లో 60% పై చిలుకున్న యూత్లో కనీసం 20% ఎడ్యుకేటెడ్ అదేంది హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నీడెడ్ బతుకు, అదే బతుకు కాబట్టి కదా. బతుకు పోతున్నప్పుడు విజువల్స్ లో చూపిస్తున్నారు. కిషోర్ గారు, ఇక్కడ మనది యంగ్ ఇండియా అంటాం, ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో లేని ఒక స్ట్రాంగ్ పాపులేషన్ మనది. ఏంటది అంటే 50% యూత్ ఉన్నారు. అవును. సో ఆ యంగ్ ఇండియా అనుకున్నప్పుడు ఆ యంగ్ జనరేషన్ నెగ్లెక్ట్ చేస్తున్నారా, లేదా ఆ యంగ్ జనరేషన్ తోనే గేమ్ ఆడుతున్నారా? సార్, బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇది ఈ రోజే మా టీంలోనే ఏదో విషయంలో వస్తే డిస్కస్ చేశాం. అయితే జెన్జీ
ఎందుకంటే ఈ మధ్య జెన్జీ నేపాల్లో మూవ్మెంట్ జెన్జీ, బంగ్లాదేశ్లో జెన్జీ ఒక రివోల్ట్ రావాలి, ఒక ఉద్యమం రావాలి అని చెప్పి. సార్ 50% మీకు యూత్ ఉన్న దేశంలో 3/2 సీట్లు గెలిచి మీరు ప్రభుత్వంలోకి రాగలరా? వెస్ట్ బెంగాల్లో 50% యూత్ ఉన్న దేశంలో, రాష్ట్రంలో 3/2 సీట్ల మెజారిటీతో మీరు అస్సాంలో అధికారంలోకి రాగలరా? 50% ఉన్న యూత్ అంటే 50% అనేది ఆ ఏజ్ లోపల ఉన్నది దేశంలో. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు జరుగుతూనే ఉన్నాయి, ఏది ప్రతి రాష్ట్రంలోనూ అండ్ దేశంలోనూ. అండ్ 5 సంవత్సరాలకు ఒకసారే కాదు, మొత్తం మనకి 5 సంవత్సరాల్లోనూ ప్రతి 3 నెలలకి 6 నెలలకి ఎక్కడో ఒక దగ్గర ఎలక్షన్ జరుగుతూనే ఉంది. మరి 50% యంగ్స్టర్స్ ఉన్నది అండ్ జెన్జీ అట్లీస్ట్ ఒక 20-25% జెన్జీ ఉన్నాయి ఈ దేశంలో. మరి ఎన్నికల్లో వీరు మాట్లాడుతున్న వ్యత్యాసం అంటే నేను నిజంగానే అంటున్నాను, ఒకవేళ మాదే అహంకారం అయ్యి ఉంటే, మాదే అన్డెమోక్రటిక్ లేకపోతే నిజంగానే ఇన్ఎఫిషియంట్ అయి ఉంటే అది క్యాపిటలైజ్ చేసుకోలేనటువంటి యువ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఏమనాలి? మేము అనడం కాదు, ప్రజలు ఏమనాలి? ఎవరైనా ఏం చూసుకోవాలి? మేమే ఇన్ఎఫిషియంట్ సార్, మేమే రాంగ్, అన్డెమోక్రటిక్ ఇదంతా ఉన్నారు. ఇందిరాగాంధీ గారు అన్డెమోక్రటిక్ అయితే ఇమ్మీడియట్ గా ఓడించారే, దాని తర్వాత మళ్ళీ వచ్చారు. ఒక్క నిమిషం అన్నా, నేను అనేది ఏంటి అంటే జెన్జీ మాతోటే ఉన్నారు అంటున్నా. ఆ జెన్జీ నిన్న శ్రీహరికోట నుంచి ఆకాశంలోకి రాకెట్ ని పంపించింది అంటున్నాను. అదే జెన్జీయో యూత్ అనండి, 50% పాపులేషన్ లోపల ఉన్నది యంగ్ జనరేషన్ 100 యూనికార్న్స్ ని క్రియేట్ చేసింది సార్. నిన్నటికి నిన్న అక్కడెక్కడో దేశంకి వెళ్ళి ఫిజిక్స్ ఒలింపియాడ్ లో నెంబర్ 1 నిలిచింది, కెమిస్ట్రీ ఒలింపియాడ్ లో నెంబర్ 1 నిలిచింది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మొన్నేమో రాకెట్ లాంచింగ్ గురించి వాళ్ళ ఆ యంగ్స్టర్స్ క్రియేటివిటీ గురించి, క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకున్నాం. నిన్నేమో అదే యంగ్ జనరేషన్ గురించి ఈ రకమైన సార్ నిన్న జరిగిన దాంట్లో నేను నిజంగానే చెప్తున్నాను, మీకు 30 రోజులు కనిపించనిది ప్రజా మద్దతు చాలా తక్కువ మంది ఉన్నారు. పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి లేదు నిన్న పార్లమెంట్ ఒక్క నిమిషం సార్, నిన్న వారు ఈవెన్ సోనం వాంగ్చుక్ గారు ఈవెన్ ఉపవాసం చేస్తున్నప్పుడు, ఆ ఉపవాసం ఉన్న ఆమె నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా కనిపించని జనాభా. నిన్న మీరు చూడు లోడ్స్ అండ్ లోడ్స్, అందులో అందరూ యూత్ అనేదే కాదు, రకరకాల జనాల్ని దించారు అని అంటున్నాను. స్టార్ట్ అయింది పార్లమెంట్, ప్రభుత్వం అక్కడ ఉంటుంది. ఒక్క విషయం సార్, దేశవ్యాప్తంగా ఉన్న ఒక్క మాట మీరు నేను నిజంగా చెప్తున్నాను, నిన్న ఈ రోజు క్రౌడ్ వచ్చింది, నేను ఒప్పుకుంటాను. నిన్న ఈ రోజు క్రౌడ్ వచ్చింది, నేను ఒప్పుకుంటాను. నిన్న ఈ రోజు క్రౌడ్ వచ్చింది. ఆ క్రౌడ్ లో రాహుల్ గాంధీ గారు వచ్చారు. 30 రోజుల నుంచి వాళ్ళు అక్కడ కూర్చుని ధర్నా చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు కనిపించలేదు అందులో. రాహుల్ గాంధీ గారే కాదు, పోనీ ప్రియాంక వడ్రా గారు ఎందుకు కనిపిస్తాడు? ఏ కాంగ్రెస్ నాయకుడు కనిపించలేదు. నా పాయింట్ అదే సార్. ఇప్పుడు మీరు క్యాచ్ చేయండి. ఈయనేమో 30 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు అక్కడికి వెళ్ళలేదు అనేది కిషోర్ రెడ్డి గారి ప్రశ్న. ప్రియాంక వాద్రా కిషోర్ రెడ్డి ప్రశ్న. అవును సార్. అనేది ఏంటంటే రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా వాళ్ళు వీళ్ళు కాదు, దీక్ష చేస్తున్నది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ప్రభుత్వం తరఫున ఒక టీం ఎందుకు వెళ్ళలేదు? మీరు అడిగితేనే నేను అడిగాను సార్. ఎవరు గాలి వదిలేస్తే గాలి వచ్చి పార్లమెంట్ మీద పడింది, గాలి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ మీద పడింది. గాలి వదిలేయకూడదు కదా సార్. వాళ్ళు అర్థం చేసుకో, వాళ్ళు కూడా ఇది పొలిటికల్లీ మోటివేటెడ్. ఈ రోజు మీకు పొలిటికల్లీ మోటివేటెడ్ అనేది తప్పు సార్. పొలిటికల్ మోటివేషన్ లేకపోతే సమస్యలు పరిష్కారం కావు. పాలిటిక్స్ అనట్లే నేను, కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ సపోర్ట్, ఇతర పార్టీ సపోర్ట్ చెప్తాను సార్. నేను ఒక్క విషయం నేను ఏమంటున్నాను అంటే, ఇప్పుడు అంబేద్కర్ గారు గ్రామర్ ఆఫ్ అనార్కీ అని చెప్తారు. ఆ గ్రామర్ ఆఫ్ అనార్కీ, మనకి రాజ్యాంగం, మనకు స్వాతంత్రం వచ్చింది, మన రాజ్యాంగం వచ్చింది, రాజ్యాంగం మన చట్టాలు వచ్చాయి, రైట్? ఆ రాజ్యాంగ విధానాల ద్వారా ఏ ప్రజరైనా పెట్టుకోవచ్చు, కానీ ఈవెన్ అరాచకత్వం. అందుకనే మొన్నటి నిన్న ప్రొటెక్ట్ అవ్వాల్సిన రాజ్యాంగమే అన్ఫార్చునేట్లీ నెగ్లెక్ట్ అవుతోంది అనేది. దయాకర్ కంక్లూడ్ చేయండి. ఒక 1 minute ప్లీజ్. 1 minute లో కంక్లూడ్ చేస్తారా? ఏమనుందా? ఇగో ఇప్పుడు మన ఒకటే నిమిషంలో ఏం లేదు.
మనోడే 50% యూత్ మాతో ఉన్నాడు అన్నాడు. అవును. నీకు 2% యూత్ సమస్య పరిష్కరించలేవా? 50% ఓట్లు వేసుకుంటున్నావు కదా. ఒకటి, మేము వాళ్ళ మీటింగ్కి పోకపోతేనేమో లేడు, పోతేనేమో ఉన్నాడు. చూసినా ఆయన 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 అది చూడండి మరి. అరే, నన్ను ఇవ్వటం మీరు- కరెక్టే కదా అది? Politics లో అట్లాగే ఉంటాయి కదా. ఎందుకు నేను వెళ్తే కూడా ఏమో తెలుసా? వెళ్తే కరెక్టే కదా. ఆగండి, ఆగండి. మీరు వెళ్తే రేపు పొద్దున్న ఇక్కడ 100 మంది వస్తారు. కదా దయాకర్ అన్న దాంట్లో వాస్తవం. అవును, వాస్తవం. వెళ్ళకపోతే వెళ్ళలేదు అంటున్నారు. వెళ్తే అదే politics. చూసావా రాజకీయం అవును, అదే చేస్తున్నాడు politics అంటున్నాను. అంటారు మళ్ళీ. అదే పాలిటిక్స్ అంటున్నాను నేను. అదే పాలిటిక్స్ అంటున్నాను. నిన్నటి వరకు వెళ్ళలేదు, ఈ రోజు అంటారా? ఏమో మా క్రెడిట్ ఇవ్వాలని కాదు, వారు ఇట్లా అంటారా అని. వెళ్ళలేదు. జెన్యూన్ అయితే కాదు, వెళ్ళేవారు ఇట్లా- కదా. లేలే. సో కాదు, నేను లే, చూడాలి లే, కదా. లే, లే, తీసుకొని- ఇక్కడ తీసుకెళ్ళవలసిన ఇదిగో, సమయం వచ్చేంత వరకు వెళ్ళకపోవడం. లాస్ట్ వర్డ్స్ వెంకటకృష్ణ గారు, చెప్పండి. లాస్ట్ వర్డ్స్. ఇప్పుడు ఇట్లా అంటారని వారు పోలేదు. రాహుల్ గాంధీ గారు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకొని అని అన్నాడు. కానీ సభలో ఆ పిల్లలు పోలేరు కదా, వాళ్ళకి పోలేరు, రిప్రజెంటేషన్ పోవడం కూడా కుదరదు. ఆ సభలో ఎవరున్నారు? అంతా కూడా కుదరదు. ఎలా పోతారు? ప్రజా సంఘాలు ఉన్నాయి. మరి వాళ్ళ కంపల్షన్ ను ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? Opposition ప్రొటెక్ట్ protect చేస్తా చేయాలి. అంటున్నా, నువ్వు ప్రొటెక్ట్ Opposition protect చేయాలి. కరెక్ట్ కరెక్ట్. సరే. ఎప్పుడైతే ప్రభుత్వము ప్రజల సమస్యల్ని నెగ్లెక్ట్ చేస్తుందో అప్పుడు అపోజిషనే హౌస్ లో వాళ్ళ తరపున గొంతై నిలవాలి, వాళ్ళ తరపున వాళ్ళ గొంతు వినిపించాలి. హౌస్ లో బయట కూడా అది సార్. కుదరలేదు కాబట్టి హౌస్ వాళ్ళు బయటకు వచ్చారు. See, అసలు ఈ CJP వచ్చిందే వీళ్ళ failure వల్ల సార్. Opposition మీద నమ్మకం లేక. కిషోర్ రెడ్డి గారు, అలాగే దయాకర్ గారు, పుల్లారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభ